హాయ్ గైస్, ముందుగా అందరికీ సారీ, నిన్న వీడియో పెట్టలేకపోయాను. ఈ రోజైతే ఒక కొత్త డ్రామాని స్టార్ట్ చేశాను. మీరందరూ చూస్ చేసిన డ్రామానే ఇది. మర్చిపోకుండా లైక్ చేసేయండి. డ్రామా పేరు మెయిడ్స్ రివెంజ్. ఇది లేటెస్ట్ గా వచ్చిన చైనీస్ డ్రామా. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రామాకి స్టార్టింగ్ సీన్ లో ఒక గన్ సౌండ్ అయితే వినిపిస్తుంది. చాలా మందిని కాల్ చేసుంటారు. ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరకు వస్తుంది. తనే మన హీరోయిన్. నాన్న మీకేమైందని ఏడుస్తూ ఉంటుంది. స్టార్టింగ్ సీన్ లోనే హీరోయిన్ వాళ్ళ నాన్నని కాల్ చేస్తారు. మిమ్మల్ని హాస్పిటల్ కి తీసుకెళ్తాను అంటుంది. వద్దమ్మా, నేను ఇంకా బతకను, నా టైం అయిపోయిందిలే అంటాడు. హీరోయిన్ వాళ్ళమ్మ కూడా స్పాట్ లోనే చనిపోయి ఉంటారు. తనకేం చేయాలో తెలియక ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడు, నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఫ్యాంగ్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపో. ఆ అబ్బాయితో నీకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. నువ్వు వెళ్లేటప్పుడు ఈ సింబల్ ని నీతో పాటు తీసుకెళ్ళు, వాళ్ళు నిన్ను గుర్తుపడతారు. నువ్వు ఖచ్చితంగా ఆ అబ్బాయినే మ్యారేజ్ చేసుకోవాలి, ఇదే నా ఆఖరి కోరిక అని చెప్పి వాళ్ళ నాన్న చనిపోతారు. హీరోయిన్ దగ్గర ఆ మ్యాన్షన్ సింబల్ ఉంటుంది. కొద్దిసేపట్లోనే అక్కడికి చాలా మంది సైనికులు వచ్చేస్తారు. ఆ మ్యాన్షన్ సింబల్ ఎవరి దగ్గర ఉందో చూడండి, అది చాలా ముఖ్యమని చెప్పి వెతుకుతూ ఉంటారు. మా నాన్నని చంపింది నువ్వేనా అని హీరోయిన్ కత్తితో వస్తుంది. ఇతనే మన హీరో. హీరోయిన్ వెనకాల వాళ్ళ యాంటీ గన్ తో అటాక్ చేయడానికి వస్తే కాల్ చేస్తాడు. యాంటీ మీరెందుకు అలా చేశారని ఆమెను లేపడానికి ట్రై చేస్తుంది. హీరో దగ్గరికి రావడం చూసి మళ్ళీ హీరోని అటాక్ చేయడానికి వస్తుంది. కానీ హీరో ఏం చేస్తాడంటే దగ్గరికి లాక్కొని హక్ చేసుకుంటాడు. తను బాగా నచ్చినట్టుంది. బలవంతంగా ఎత్తుకొని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. వాళ్ళిద్దరూ అలా వెళ్ళాక అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి ఏదో వెతుకుతూ ఉంటుంది. ఆయన ప్యాకెట్ లో నుంచి ఒక లెటర్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో హీరోయిన్ ని తీసుకెళ్లి బెడ్ లో పడేస్తాడు. నువ్వేంటి ఈ డాంగ్ ఫ్యామిలీని అంతం చేద్దామని అనుకుంటున్నావా? నువ్వు ఎక్స్పెక్ట్ చేసేటట్టు నా దగ్గర ఏం లేదని చెప్తుంది. నువ్వు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావని తన చేతికి లాకేసి హీరో డ్రెస్ ని రిమూవ్ చేస్తాడు. నువ్వేం చేస్తున్నావని గట్టిగా అరుస్తుంది. ఇంకొక మాట మాట్లాడావే అనుకో, ఈ కత్తి నేరుగా నీ గొంతులోకి దింపుతానని బెదిరిస్తాడు. డ్రెస్ తీసుకొని హీరో అక్కడి నుంచి వెళ్తాడు. హీరో వెళ్ళాక తన హెయిర్ కుండే పిన్ తీసి ఆ లాక్ ని ఓపెన్ చేస్తుంది. అక్కడి నుంచి తప్పించుకుంటుంది. హీరో లోపలికొస్తాడు. ఖచ్చితంగా ఆ అమ్మాయి దగ్గరే ఆ మ్యాన్షన్ సింబల్ ఉందేమో, నా కోసం ఉన్న అమ్మాయి కూడా తనేనేమో, ఐ లైక్ యూ అనుకుంటాడు. హీరోయిన్ ఎక్కడికెళ్ళిందంటే ఫ్యాంగ్ ఫ్యామిలీ గవర్నర్ ని కలిసి ఆ సింబల్ ఇవ్వాలి అనుకుంటుంది. అక్కడుండే సెక్యూరిటీతో, నేను డాంగ్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయిని, మా నాన్నకు నేనొక్కదాన్నే కూతుర్ని, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి, నేను గవర్నర్ ని కలిసి మాట్లాడాలి అంటుంది. నువ్వు చెప్పే కథలు వినడానికి ఇక్కడెవరూ ఖాళీగా లేరు, నువ్వెందుకొచ్చావో చెప్పు అని వాళ్ళు వెళ్ళనివ్వరు. అప్పుడు అటువైపుగా ఒక అమ్మాయి వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ ని చూసి దగ్గరకొస్తుంది. తను ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఆయన ప్యాకెట్ లో నుంచి ఒక లెటర్ తీసుకొని ఉంటుంది కదా, ఆ అమ్మాయి అన్నమాట. తను హీరోయిన్ పేరు వాడుకొని నేనే డాంగ్ ఫ్యామిలీ వాళ్ళ అమ్మాయినని చెప్పి లోపలికి ఎంట్రీ ఇచ్చుంటుంది. ఇదంతా చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. ఈ అమ్మాయి ఎవరని హీరోయిన్ అడుగుతుంది. నువ్వు చెప్పావే డాంగ్ ఫ్యామిలీ అమ్మాయి అని, నిజమైన డాంగ్ ఫ్యామిలీ అమ్మాయి తనే అని చెప్తారు. నువ్వేమో ఎక్కడి నుంచో వచ్చి అబద్ధాలని చెప్తున్నావు. వచ్చే వాళ్ళందరినీ లోపలికి పంపడానికి గవర్నర్ ఏమైనా ఊరికే ఉన్నారా అని గొడవ పడతారు. హీరోయిన్ కేమో అసలేం అర్థం కాదు. నేనే డాంగ్ ఫ్యామిలీలో ఉన్న నిజమైన అమ్మాయిని, తన పేరు యాంగ్, నా పేరు హీ అని చెప్తుంది. ఏంటి నా పేరు యాంగా అని తను దగ్గరకొస్తుంది. అనవసరంగా ఇక్కడ గొడవ చేసావే అనుకో, నువ్వే ప్రాబ్లమ్స్ లో పడతావని చెప్తుంది. ఆల్రెడీ మీ అమ్మా నాన్న కూడా చనిపోయారు, నువ్వు ఇక్కడే ఉండి ఇలానే గొడవ పడ్డావే అనుకో, నిన్నేం చేస్తానో చూడు అని బెదిరిస్తుంది. హీరోయిన్ చెప్తుంది, నిన్ను నా సొంత చెల్లెల్లాగా చూసుకున్నాను, కానీ నువ్వేంటి ఇలా చేస్తున్నావు? నువ్వు ఇలా చెప్తే వినవని హీరోయిన్ చేయి పట్టుకొని తన చేతి మీద తనే గాయం చేసుకుంటుంది. నీతో నేను ఎంత సాఫ్ట్ గా మాట్లాడాను, నువ్వేంటి ఇలా చేసావని హీరోయిన్ మీద నిందలేస్తుంది. అక్కడుండే సెక్యూరిటీ అబద్ధాలని చెప్తావా అని హీరోయిన్ ని కొట్టడానికి వస్తారు. కరెక్ట్ గా అదే టైంకి హీరో వాళ్ళమ్మ అక్కడికొస్తారు. ఏం జరుగుతోంది ఇక్కడ, గేటు ముందు ఇలా గొడవ పడుతున్నారేంటి అని అరుస్తుంది. వెంటనే హీరోయిన్ డాంగ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నిజమైన అమ్మాయిని నేనే, నా ప్లేస్ లోకి తను వచ్చిందని చెప్తుంది. నువ్వు చెప్పేదంతా ఎలా నమ్మడం, నీ దగ్గర ప్రూఫ్ ఉందా అని అడుగుతుంది. నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను డాంగ్ ఫ్యామిలీ అమ్మాయినేనని నిరూపిస్తాను అంటుంది. తన దగ్గర ప్రూఫ్ ఉందా అని హీరోయిన్ అడుగుతుంది. తన దగ్గర ప్రూఫ్ ఉంది, వాళ్ళ నాన్న ఆయన చేతులతో రాసిన లెటర్ మీద మా ఫ్యామిలీకి సంబంధించిన సీల్ అయితే ఉందని చెప్తుంది. తను ఏం చెప్పలేకపోతుంది, ఎందుకంటే ఆ యాంగ్
దొంగతనం చేసి మరీ తీసుకొచ్చుంటుంది కదా, అందుకే హీరోయిన్ ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. సరే నీ దగ్గర ఏదో ప్రూఫ్ ఉందని చెప్పావు కదా, చూపించు అంటారు. తను కూడా వెతుకుతుంది కానీ కనిపించదు. నాతోనే అబద్ధాలు చెప్తావా, దాన్ని బయటికి తరిమేయండి అంటుంది. అక్కడుండే వాళ్ళు ఏం చేస్తారంటే హీరోయిన్ ని బాగా కొడతారు. ఒక అమ్మాయి అని కూడా చూడకుండా తన్ని తరిమేస్తారు. తను కింద పడబోతుంటే సెకండ్ హీరో వచ్చి పట్టుకుంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, గేటు ముందు ఒక అమ్మాయిని ఇలా చేస్తున్నారేంటి, తనకి ఏమైనా జరిగితే తన ప్రాణం పోతే మా అంకుల్ గవర్నర్ కే కదా చెడ్డ పేరు అని అరుస్తాడు. ఏం జరిగిందని మళ్ళీ అడుగుతాడు. ఆ సెక్యూరిటీ దగ్గరకొచ్చి చెవులో చెప్తాడు. ఏం జరిగినా సరే మీరు ఇలానే చేస్తారా గ్రాండ్మా అని అడుగుతాడు. ఎవరైనా సరే రూల్స్ ఒకటే, తను చాలా అబద్ధాలు చెప్తోందని గ్రాండ్మా చెప్తారు. ఇప్పుడు హీరోయిన్ ఏమనుకుంటోందంటే చిన్నప్పుడు నాతో కలుసున్నది ఈ సెకండ్ హీరోనే, అసలు ఎంత స్మూత్ గా బిహేవ్ చేస్తున్నాడు ఈయన, నా పక్కనుంటే నాకేం కాదు అనుకుంటుంది. చెప్పినట్టే సెకండ్ హీరో చాలా స్మూత్ గా బిహేవ్ చేస్తాడు. సరే ఏమైనా పర్వాలేదు తర్వాత చూసుకుందాం అంటాడు. హీరోయిన్ ప్లేస్ లోకొచ్చి ఒక అమ్మాయి యాక్టింగ్ చేస్తూ ఉంటుంది కదా, తన పేరు యాన్. తను గ్రాండ్మాతో మాట్లాడుతుంది. నన్ను క్షమించండి, తను మా ఏరియాలోనే బాతుగుడ్లు అమ్ముతూ ఉండేది. మా ఫ్యామిలీలో అందరూ చనిపోయారు కదా, నేను కూడా చనిపోయాననుకొని తను నా ప్లేస్ లోకి రావాలనుకుంది. తనకి ఉండడానికి చోటు లేదు, అందుకే తను ఇలా చేసింది. మీరు తనని నాకు మెయిడ్ గా పెట్టండి. ఏదో పెద్ద హీరోయిన్ ని కాపాడేటట్టే పని మనిషిగా పెట్టించుకుంటుంది. నీది ఎంత మంచి మనసమ్మా, తను నీ ప్లేస్ లోకే రావాలనుకుంది, అయినా నువ్వు తనకి హెల్ప్ చేస్తున్నావు. నేను నీకోసం ఆ అమ్మాయిని పనిలో పెడుతున్నానని గ్రాండ్మా చెప్తుంది. ఇదంతా సెకండ్ హీరోకి కొంచెం డౌట్ గానే ఉంటుంది. లోపలికొచ్చాక ఆ యాన్ తో మాట్లాడతాడు. చాలా ఆశ్చర్యంగా ఉందే, మీరు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారే అని యాంగ్ అంటుంది. మీ ప్లేస్ లోనే, మీ డాంగ్ ఫ్యామిలీకి సంబంధించిన ప్లేస్ లోనే ఆ గోల్డెన్ టూయా ఎక్కడుందని అడుగుతాడు. అవునా, అలాంటి ప్లేస్ ఒకటి ఉందని మా నాన్న నాతో చెప్పలేదని చెప్తుంది. సారీ, నువ్వేం అనుకోవద్దు, నువ్వే మీ అమ్మా నాన్న పోయిన బాధలో ఉన్నావు, ఇప్పుడొచ్చి నిన్నిలా అడుగుతున్నానే అని సారీ చెప్పేసి వెళ్తాడు. యాంగ్ హీరోయిన్ దగ్గరకొచ్చి అయ్యయ్యో ఎన్ని దెబ్బలు తగిలాయో చూడు అని ఫీల్ అవుతుంది. ఓవర్ యాక్టింగ్ చేయొద్దు, నిన్ను నా చెల్లెల్లాగా చూసుకున్నాను, ఏదైనా ఇబ్బంది పెట్టానా అని హీరోయిన్ అడుగుతుంది. అందుకే నీకు ఇంత పనిష్మెంట్ అని చెప్పి హీరోయిన్ ని టార్చర్ చేస్తుంది. టేబుల్ మీద అన్నం ఉంటుంది, దాన్ని కిందకు తోసేసి బలవంతంగా హీరోయిన్ ని తినమంటుంది. నువ్వు ఇలానే తినకుండానే ఉన్నావే అనుకో, 3 రోజుల్లో ఇక్కడ నుంచి డెడ్ బాడీగానే బయటికెళ్తావు అంటుంది. నాకు మాత్రమే హీరోని మ్యారేజ్ చేసుకోవడానికి అర్హత ఉంది, నీకు అది లేదు. నీ గురించి ఇక్కడ ఎవరికీ తెలీదు, నీ ఐడెంటిటీ కూడా మారిపోయింది, నేనే హీరోని మ్యారేజ్ చేసుకుంటాను. అసలు ఆయన ఎంత మంచోడో తెలుసా, ఎంత స్వీట్ గా బిహేవ్ చేస్తాడో తెలుసా అని హీరోని పొగిడేసి అక్కడి నుంచి వెళ్తుంది. తను అలా వెళ్ళగానే సెకండ్ హీరో బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏదో తేడాగా ఉందే అని హీరోయిన్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడతాడు. హీరోయిన్ బయటికి వస్తుంది. తను కొంచెం కంగారు పడుతూ ఉంటుంది. ఏం భయపడద్దు, నీకు దెబ్బ తగిలింది కదా, మెడిసిన్ ఇవ్వడానికే వచ్చాను అంటాడు. మెడిసిన్ ఇస్తాడు. నువ్వు నిజంగానే బాతుగుడ్లే అమ్మావా అని అడుగుతాడు. తను ఆ పనిష్మెంట్ ని యాక్సెప్ట్ చేస్తోంది, అందుకే అవునని చెప్తుంది. మాట్లాడుతూ ఉండేటప్పుడు డాంగ్ ఫ్యామిలీ సైడ్ లో ఒక గోల్డెన్ టయార్డ్ ఉందని చెప్తాడు. వెంటనే హీరోయిన్, మీరు తప్పుగా చెప్తున్నారు, దాని పేరు గోల్డెన్ టార్టాయిస్, దీని గురించి మా ఫ్యామిలీకి మాత్రమే తెలుసు, మీకెలా తెలుసు అని హీరోయిన్ అడుగుతుంది. ఇదంతా పెద్దగా పట్టించుకోవద్దు, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ సెకండ్ హీరో ద్వారానే మా అమ్మా నాన్నని ఎవరు చంపారో తెలుసుకోవాలి అనుకుంటుంది. సెకండ్ హీరోని హెల్ప్ అడుగుదామని అతని రూమ్ దగ్గరికి వెళ్తుంది. అది సెకండ్ హీరో రూమే అనుకుని డోర్ కొడుతుంది. మీరు డోర్ ఓపెన్ చేస్తారా, నేను మీతో కొంచెం మాట్లాడాలి. మీరు మ్యారేజ్ చేసుకోబోయే మీ వైఫ్ కి నేను మెయిడ్ గా పనిచేస్తున్నాను, డోర్ ఓపెన్ చేయండి అంటుంది. అప్పుడు లోపల నుంచి ఒక చెయ్యి వచ్చి హీరోయిన్ ని లోపలికి లాక్కుంటారు. మీరు ఇలా చేయడం తప్పు, నన్ను వదలండి అంటుంది. అదేంటి, ఆల్రెడీ మనం కలిసాం కదా అంటాడు. ఎవరని చూస్తే హీరో. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, బయటికెళ్ళు అని గట్టిగా అరుస్తుంది. నా ప్లేస్ లోకే వచ్చి నన్నే బయటికి పొమ్మంటావా అని గట్టిగా హక్ చేసుకుంటాడు. మర్యాదగా ఇప్పుడు వదులుతావా లేదా అని అరుస్తూ ఉంటుంది. హీరో గట్టిగా హక్ చేసుకుంటాడు. వీళ్ళిద్దరి గొడవ బయట వరకు వినిపిస్తుంది. ఏంటా సౌండ్స్ అని హీరో వాళ్ళ అమ్మ అక్కడికొస్తారు. ఏం లేదమ్మా, కావాలంటే లోపలికి రా అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తాడు. వెంటనే తనని తీసుకెళ్లి బెడ్ మీద పడేస్తాడు. తన డ్రెస్ లాగేసి హీరో కూడా డ్రెస్ లేకుండా వెళ్లి బెడ్ మీద పడుకొని బెడ్షీట్ కప్పేస్తాడు. అక్కడేం జరగదు, హీరో అలా సీన్ క్రియేట్ చేసుంటాడు. వాళ్ళమ్మ లోపలికొచ్చాక అలానే షాక్ లో చూస్తూ ఉంటారు. హీరోయిన్ ఒక పక్క నన్ను వదులు అని అరుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇంకొక ఎపిసోడ్ లో చూద్దాం. ఈ వీడియోనిలో హీరో హీరోయిన్ ని బెడ్ మీదకి తోసేసి బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఇదంతా చూసి వాళ్ళమ్మ కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు.
హీరో ఎంతసేపటికి వదలకపోయేసరికి తనకి కోపం వచ్చి కొడుతుంది. హీరో పైకి లేస్తాడు. అసలు ఇంతవరకు ఏ అమ్మాయి నన్ను కొట్టింది లేదు తెలుసా? ఫస్ట్ టైం నువ్వు నన్ను టచ్ చేసి నన్ను కొట్టావంటాడు. నువ్వు చేసిన పనికి నిన్ను కొట్టడం కాదు చంపేయాలి అంటుంది. చాలా మంది ట్రై చేశారు నన్ను చంపడానికి, ఆ ఛాన్స్ నీకే ఇస్తాను, చంపేయి అంటాడు. దీనంతటికీ కలిపి ఒకరోజు నీకుంటుందిలే, ఇప్పుడు నన్ను వదులు, నేను వెళ్ళాలి అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా ఇక్కడే ఉండాలన్నా నేనే డిసైడ్ చేయాలి అంటాడు. నువ్వు చెప్తే నేను వినాలా ఏంటి అని అక్కడి నుంచి వెళ్ళడానికి ఒక స్టెప్ ముందుకేస్తుంది. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళావే అనుకో, నిన్ను షూట్ చేస్తానని గన్ చూపిస్తాడు. మర్యాదగా వచ్చి నా చేతికి చేసిన గాయానికి కట్టు అంటాడు. అదంతా నీ కలలోనే జరుగుతుంది, నేను కట్టను అంటుంది. హీరో గన్ చూపించేసరికి తను భయపడిపోతుంది. అయినా నీకు అంత ధైర్యం ఏంటి? గవర్నర్ ఇంట్లోనే ఉంటూ గన్ యూజ్ చేస్తావా అని అడుగుతుంది. ఫస్ట్ నువ్వు గవర్నర్ తోనే ఇలా మాట్లాడతావా అని అడుగుతాడు. ఏంటి గవర్నరా అని తను షాక్ లో చూస్తూ ఉంటుంది. నువ్వా గవర్నర్ అని అడుగుతుంది. అవును, నా ప్లేస్ లో ఎవరు ఉండాలో ఉండకూడదో నేనే డిసైడ్ చేస్తాను అంటాడు. ఇంతసేపు ఒక గవర్నర్ తోనే ఇలా మాట్లాడానా? అయ్యయ్యో, మా అమ్మా నాన్నని చంపిందెవరో ఇప్పుడు ఎలా కనిపెట్టడం అని ఆలోచిస్తుంది. తనకింకా వేరే ఆప్షనే లేదు, గవర్నర్ చెప్తే చేయాల్సిందే కదా. తను కట్టుకడుతూ ఉంటుంది. హీరో చిన్నప్పుడు జరిగింది ఆలోచిస్తూ ఉంటాడు. ఫస్ట్ ఎపిసోడ్ లో హీరోయిన్ ఒక ఫ్లాష్ బ్యాక్ ని తలుచుకుంటుంది కదా, అదే ఫ్లాష్ బ్యాక్ ని హీరో ఇప్పుడు తలుచుకుంటాడు. చిన్నప్పుడు హీరోయిన్ పడబోతుంటే హీరో పట్టుకుంటాడు. తను హీరోకి ఫ్లవర్స్ ఇస్తుంది. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న అబ్బాయి ఎవరో కాదు, హీరోనే అని. నన్ను చంపేస్తానన్నావే అని హీరో అడుగుతాడు. తను కట్టుకడుతూ ఉంటుంది కదా, చాలా గట్టిగా కట్టేస్తుంది. హీరోకి నొప్పిగా ఉంటుంది, కానీ బయటికి చూపించుకోకుండా నవ్వుతూ ఉంటాడు. నేనింకా వెళ్తాను అంటుంది. హీరో గన్ చూస్తూ ఉంటాడు. ఏంటి కాలుస్తావా? కాల్చుకో అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో నవ్వుతాడు. యాన్ చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హీరో అక్కడికొచ్చి ఏమైంది, ఎందుకు అలా కంగారు పడుతున్నావని అడుగుతాడు. ఏం లేదు, నా మెయిడ్ ఒక అమ్మాయి ఉంది కదా, తనకి గవర్నర్ కి ఏదో ప్రాబ్లం అంట, అందుకే వెళ్తున్నానని చెప్పి వెళ్తుంది. హీరోయిన్ బయటికి వచ్చేటప్పుడు హీరో వాళ్ళ అమ్మ చూస్తారు. ఇలాంటి క్యారెక్టర్ లేని దాన్ని ఇక్కడ ఉంచకూడదు, బయటికి తరిమేయండి అంటుంది. అక్కడ పనిచేసే వాళ్ళందరూ వెంటనే వెళ్లి హీరోయిన్ ని గట్టిగా పట్టుకొని బాగా కొడుతూ ఉంటారు. అసలేం జరగలేదు, నేను చెప్పేది వినండి అని అరుస్తూ ఉంటుంది. వాళ్ళు వినిపించుకోకుండా కొడుతూ ఉంటారు. అక్కడికి హీరో వస్తాడు. యాన్ హీరోయిన్ దగ్గరకొచ్చి తనని వదలండి అని అరుస్తూ ఉంటుంది. వదలండి అని హీరో గట్టిగా అరిచేసరికి అందరూ వదిలేస్తారు. యాన్ ఏం చేస్తుందంటే హీరోయిన్ ని కాపాడుతాననే పేరుతో కిందకు తోసేస్తుంది. తన తలకి దెబ్బ తగులుతుంది. తను కళ్ళు మూసే టైంకి ముందు నుంచి ఎవరో పరిగెత్తుకుంటూ వస్తారు. చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో తను కింద పడబోతుంటే హీరో వచ్చి పట్టుకుంటాడు. తనకి అదే గుర్తుకొస్తుంది. సెకండ్ హీరో అక్కడికొచ్చి హీరోయిన్ ని ఎత్తుకుందాం అనుకునే లోపల హీరో వచ్చి, నువ్వు అంతగా ఎత్తుకోవాలనుకుంటే వెళ్ళి నీ ఫియాన్సీని ఎత్తుకో, తను నాది, నేను తీసుకెళ్తాను అంటాడు. ఇదంతా హీరోయిన్ కి తెలీదు. తను కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. హీరో హీరోయిన్ ని ఎత్తుకొని తీసుకెళ్తాడు. తను లేచేసరికి పక్కన యాన్ ఉంటుంది. నేనెవరు, నేనెక్కడున్నాను అని అడుగుతుంది. నువ్వెవరో నీకు తెలీదా అమ్మయ్య అనుకుంటుంది. హీరో చెప్తాడు, మీరు మంచి పేరు తెచ్చుకున్నదంతా చాలు, ఇంకా వెళ్ళండి అంటాడు. అది కాదు, తను నాకు పని మనిషి అంటుంది. నేను చెప్పానా తను పని మనిషి అని? తను ఇంకా ఎవరికి పని మనిషిగా ఉండదు, తను నా మనిషి, షీఈస్ మై ఉమెన్ అంటాడు. ఇదంతా చూసి సెకండ్ హీరో, తను నా ఫ్యూచర్ ఫియాన్సీ, తనతో మీరిలా మాట్లాడడం ఏం బాలేదు అంటాడు. తను నీ ఫియాన్సీ కాబట్టే నేను ఇలా మాట్లాడాను, లేదంటే నేను ఎలా యాక్షన్ తీసుకుంటానో నీకు తెలీదా అని అడుగుతాడు. తను ఇంకా నాతోనే ఉంటుందని హీరో చెప్తాడు. కరెక్ట్ గా వాళ్ళ అమ్మ అక్కడికొచ్చి తను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు, బయటికి తీసుకెళ్ళండి అంటుంది. హీరోయిన్ ఒక పక్క నన్ను వదలండి వదలండి అని అరుస్తూ ఉంటుంది. ఇంకా ఆపుతారా అని హీరో గట్టిగా అరుస్తాడు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? అసలు మన ఫ్యామిలీ రూల్స్ ఏంటో నీకు తెలీదా అని హీరో వాళ్ళ అమ్మ అడుగుతారు. ఆ రూల్స్ అన్ని పెట్టింది నేనే, తనకి మ్యారేజ్ అవ్వలేదని మీరేం ఫీల్ అవ్వకండి, తను నాతో పాటు స్టే చేసింది కదా, ఇక మీదట నాతోనే ఉంటుంది అని హీరో చెప్తాడు. నువ్వు నిజంగానే చెప్తున్నావా? అవునమ్మా, నా విషెస్ ఎప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను అంటాడు. అంకుల్ మీరెంత చెప్పినా కూడా తను నా ఫియాన్సీకి పని మనిషే కదా అని సెకండ్ హీరో అంటాడు. తను ఎవరికి పని మనిషి కాదు, నాతో పాటే ఉంటుంది, నాతోనే స్టే చేస్తుందని హీరో చెప్తాడు. వాళ్ళమ్మ ఏం మాట్లాడలేకపోతారు. హీరోయిన్ మనసులో అనుకుంటుంది, మా అమ్మ నాన్నని చంపిందెవరో నేను వీడితో ఉండే తెలుసుకోవాలి, నాకు ఇదే కరెక్ట్ పొజిషన్ అని తనకి ఏం గుర్తులేనట్టుగా నటిస్తూ ఉంటుంది. హీరోయిన్ బట్టలు తీసుకుని హీరో రూమ్ దగ్గరకొచ్చి డోర్ కొడుతుంది. లోపలికి రా అని పిలుస్తాడు. చూడు, మ్యారేజ్ అయ్యాక ఇదే మన ఇల్లు, అదే బెడ్రూమ్ అని హీరో చెప్తాడు. నాకేం గుర్తులేదు, నా పేరు కూడా నాకు గుర్తులేదు, అందరూ యాన్ అంటున్నారు అని తెగ యాక్టింగ్ చేస్తుంది. యాన్ అనే పేరు అస్సలు బాలేదు, చాలా వల్గర్ గా ఉంది. నేను నీకు కొత్తగా ఒక పేరు పెడతాను, ఇక మీదట నీ పేరు మ్యూటీ.
అందరూ నిన్ను అలాగే పిలవాలని ఒక రూల్ కూడా వేస్తాడు. ఇక మీదట నేను చెప్పింది మాత్రమే నువ్వు వినాలి. నేనొక 3 రూల్స్ చెప్తాను. అందులో ఫస్ట్ది, నేను చెప్పింది మాత్రమే నువ్వు వినాలి, డిస్కంటిన్యూ చేయకూడదు, నన్ను తిరిగి క్వశ్చన్స్ అడగకూడదు. నెక్స్ట్, ఎవరైనా నిన్ను ఏడిపించినా సరే, అవమానించినా సరే వెంటనే నాతో చెప్పాలి. చెప్తే ఏం చేస్తారు? వాళ్ళని చంపేస్తాను. అది విని హీరోయిన్ షాక్ లో చూస్తూ ఉంటుంది. ఇక్కడ కొత్తగా ఒక అమ్మాయిని చూపిస్తున్నారు. హీరో వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. మీకోసమే స్పెషల్ గా చేసి తీసుకొచ్చానని చెప్పి పెడుతూ ఉంటుంది. ఈ అమ్మాయి పేరు జీ. హీరోతో మ్యారేజ్ చేయడం కోసం ఈ అమ్మాయిని చిన్నప్పుడే ఫిక్స్ చేసుంటారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం యాన్ చూస్తూ ఉంటుంది. అంటే గవర్నర్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీరేనా? కానీ ఆయనేమో ఇదే కోటలోనే ఒక అమ్మాయితో కలిసి తిరుగుతున్నారు అని ఇండైరెక్ట్ గా చెప్పేస్తుంది. హీరో వాళ్ళమ్మకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ గా ఉంటుంది. ఆ అమ్మాయి షాక్ లో కూర్చొని ఉంటుంది. హీరో హీరోయిన్ ని తీసుకొని వస్తూ ఉంటాడు. హీరో రాగానే ఆ జీ దగ్గరికి వెళ్లి, వచ్చేసారా ఫ్యాంగ్, ఎందుకంత టయర్డ్ గా ఉన్నారు, ఏదైనా హెల్త్ బాలేదా అని దగ్గరకొచ్చి మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం చూసి హీరోయిన్ కి ఇరిటేటింగ్ గా ఉంటుంది. ఫ్యాంగ్ మీకేం అభ్యంతరం లేకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళొచ్చా అని అడుగుతుంది. సరే వెళ్ళు అంటాడు. హీరోయిన్ అలా వెళ్ళిందో లేదో వెనకాలే హీరో కూడా వెళ్తాడు. డ్రింక్స్ తాగుతూ ఉంటాడు. ఏంటి మీరు మాట్లాడుతుంటే సడన్ గా వచ్చేసారు, చూడ్డానికి కూడా చాలా సాడ్ గా ఉన్నారు, తొందరలోనే మన ఇద్దరికి మ్యారేజ్ అవ్వబోతోంది అని చెప్తుంది. అవునా, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పనే లేదే, అదేంటి అలా అంటారు, నేనే మీకు కాబోయే భార్యనని ఊరు మొత్తానికి తెలుసు అంటుంది. చూడు, నేను నీకు స్టార్టింగ్ నుంచే చెప్తున్నాను, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నిన్ను మ్యారేజ్ చేసుకోను. మా అమ్మ మీకు ప్రామిస్ చేస్తే మధ్యలో నేనేం చేశాను? నేను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు కదా, ప్లీజ్ అర్థం చేసుకో అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకో పక్క హీరోయిన్ హీరో రూమ్ కొచ్చి ఏదో వెతుకుతూ ఉంటుంది. తనకి ఒక బాక్స్ లాంటిది దొరుకుతుంది. దీన్ని నేను ఎలాగైనా ఓపెన్ చేయాలి, అప్పుడే మా అమ్మ నాన్నని చంపిందెవరో నాకు తెలుస్తుంది. ఫస్ట్ దీనికి సంబంధించిన కీస్ ని హీరో దగ్గర నుంచి ఎలా కొట్టేయాలో ప్లాన్ చేస్తుంది. హీరో వాళ్ళమ్మ హీరో కోసం రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరో రాగానే ఫస్ట్ మోకాల మీద నిలబడు అంటుంది. నేను వాళ్ళకి మాట ఇచ్చాను, నువ్వు ఆ అమ్మాయితో ఎందుకలా చెప్పావని అడుగుతుంది. మాట మీరిచ్చారు, నేను కాదు అంటాడు. జీని మ్యారేజ్ చేసుకో, కావాలంటే ఆ అమ్మాయిని సెకండ్ సెటప్ గా చూసుకో అంటుంది. హీరోకి కోపం వస్తుంది. ఏంటి సెకండ్ సెటప్పా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, నేను ఆ అమ్మాయినే మ్యారేజ్ చేసుకుంటాను, అది కూడా చట్టపరంగానే మ్యారేజ్ చేసుకుంటాను అంటాడు. నీకేమైనా పిచ్చా? మీ నాన్న చనిపోయేటప్పుడు నీ దగ్గర అసలు ఏమీ లేదు, నువ్విప్పుడు గవర్నర్ పోస్టింగ్ లో ఉన్నావని నువ్వేం చేసినా ఊరుకోవాలా అని అడుగుతుంది. చూడండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకు ఈ గవర్నర్ అనే పోస్టింగే వద్దు, అందుకోసం నా ఫీలింగ్స్ ని నేను చంపుకోవాలా అని అడుగుతాడు. చూడండి, నాన్న డెత్ ని కారణంగా చూపించి నన్ను కంట్రోల్ చేయాలి అనుకోకండి, నాకు ఆ అమ్మాయి అంటేనే ఇష్టం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నైట్ హీరోయిన్ హీరో పడుకున్నాడనుకుని హీరో రూమ్ కి వస్తుంది. హీరో అక్కడే కూర్చొని ఉంటాడు. తనని లాగి ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు. అలానే కిస్ చేద్దామని దగ్గరకు వెళ్తే తను గన్ తీసి హీరో గొంతుకు పెడుతుంది. చూడండి, దగ్గరకు వచ్చారనుకో కాల్ చేస్తాను అంటుంది. నీకు నన్ను షూట్ చేయాలనుంది కదా, ఇదిగో ఇప్పుడు షూట్ చేయి అంటాడు. తను కొంచెం కూడా ఆలోచించకుండా షూట్ చేస్తుంది. అందులో బుల్లెట్సే ఉండవు. నిన్ను నమ్మి పక్కన కూడా పడుకోలేమే, సరే ఎలా షూట్ చేయాలో నేను నీకు నేర్పిస్తాను, ఎలా కిస్ చేయాలో నువ్వు నాకు నేర్పిస్తావా అని దగ్గరకు వస్తూ ఉంటాడు. తను హీరోని పక్కకు తోసేసి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. హీరో అనుకుంటాడు, ఇప్పుడు తనకి మెమొరీ లాస్ ఉన్నట్టు మర్చిపోయినట్టుందే, అయినా తనకి మెమొరీ లాసే లేదని కన్ఫర్మ్ చేసుకుంటాడు. తను పరిగెత్తుకుంటూ వెళ్లి సెకండ్ హీరోకి డాష్ ఇస్తుంది. ఏంటి ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. లేదు, రూమ్ మారిపోయి వచ్చేసాను అంటుంది. ఏంటి నీ చెయ్యి ఇలా అయిపోయింది, మా అంకుల్ వల్లే జరిగిందా? సరే పద, నేను నీకు మెడిసిన్ వేస్తానని చెప్పి తీసుకెళ్తాడు. తనని కూర్చోబెట్టి మెడిసిన్ వేస్తూ ఉంటాడు. సారీ, ఆ రోజు మా గ్రాండ్ మా ఇంకా అంకుల్ ఉన్నారు కదా, అందుకే మాట్లాడలేకపోయాను అంటాడు. పర్వాలేదు, అలాంటి వాళ్లతో మీరు మాత్రం ఏం మాట్లాడతారు, నేను అర్థం చేసుకున్నానులేండి అంటుంది. ఇక మీదట మా అంకుల్ ద్వారా నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే నువ్వు నాతో చెప్పు, నువ్వు మా అంకుల్ మనిషే అయ్యుండొచ్చు, అయినా నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అంటాడు. అవును, మా అంకుల్ నీకేదో కొత్తగా ఒక పేరు పెట్టారంటనే అని అడుగుతాడు. అవును, బ్యూటీ అని పిలుస్తున్నారు అని చెప్తుంది. బ్యూటీ అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక అందానికే అందమని చెప్తాడు. వీళ్ళిద్దరూ ఇలా నవ్వుతూ మాట్లాడుకోవడం యాన్ చూస్తుంది. తనకి మండిపోతూ ఉంటుంది. వెంటనే ఒక ప్లాన్ వేస్తుంది. అతన్ని రమ్మని చెప్పుంటుంది. మీరు చెప్పినట్టే అన్ని తీసుకొచ్చాను, ప్లాన్ అంతా ఓకే అంటాడు. కానీ కొంచెం బడ్జెట్ ప్రాబ్లం అంటాడు. ఈ ఫ్యాంగ్ ఫ్యామిలీలో లేని డబ్బులా, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, ఫస్ట్ నేను చెప్పింది చెయ్యి అంటుంది.
ఏం జరిగిందో తెలియదు గాని వీడితో కలిపి హీరోయిన్ ని కూడా బాగా కొడుతూ ఉంటారు. తను నేనేం చేయలేదు, నాకేం తెలీదు అని అరుస్తూ ఉంటుంది. ఇదంతా చూసి సెకండ్ హీరో చెప్తాడు, గ్రాండ్మా అంకుల్ లేనప్పుడు ఇలా చేయకండి, అంకుల్ మనిషిని ఇలా కొట్టడం కరెక్ట్ కాదు, ఏదైనా సరే అంకుల్ ని రానివ్వండి అంటాడు. అదంతా వినిపించుకోకుండా హీరోయిన్ ని కొడుతూనే ఉంటారు. ఏం జరిగిందో తెలీదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇంకొక ఎపిసోడ్ లో చూద్దాం. ఈ ఎపిసోడ్ లో హీరోయిన్ ని బాగా కొడుతూ ఉంటారు. సెకండ్ హీరో చెప్తాడు, గవర్నర్ అంకుల్ ఇక్కడ లేరు, ఆయన లేనప్పుడు ఆయన మనిషిని కొట్టడం కరెక్ట్ కాదు, ఏదైనా సరే ఆయన వచ్చాక చూసుకుందాం అంటాడు. అప్పుడు వాళ్ళ గ్రాండ్మా చెప్తారు, అంటే తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే అధికారం కూడా నాకు లేదా అంటుంది. కరెక్ట్ గా హీరో లోపలికొస్తూ ఉంటాడు. హీరోయిన్ ని కొట్టమని చెప్పగానే ఒక అతను వచ్చి బ్లడ్ వచ్చేటట్టు కొడుతూ ఉంటాడు. హీరో లోపలికి రాగానే హీరోయిన్ ని చూసి బాధనంతా కంట్రోల్ చేసుకుని, ఒక గవర్నర్ పోస్టింగ్ లో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలియకుండా యాక్షన్ తీసుకోకూడదు కదా. ఆ టైంలో కూడా చాలా పేషెన్సీతో వాళ్ళమ్మని అడుగుతాడు, ఏం జరిగిందమ్మా అని. వాళ్ళమ్మ ఏం జరిగిందో చెప్పమని ఒక మెయిడ్ ని పంపిస్తుంది. తను జరిగిందంతా హీరోతో చెప్తుంది. కొత్తగా ఒక అతను లోపలికొచ్చాడు, అతన్ని చెక్ చేస్తే మిమ్మల్ని చంపడానికి పాయిజన్ తీసుకొచ్చాడని చెప్తుంది. సరే, తను తప్పు చేసిందని నీకెలా తెలుసు అని అడుగుతాడు. తన గోల్డ్ రింగ్ ఒకటి అతని దగ్గర ఉందని చెప్తుంది. ఇయర్ రింగ్ దొరికినంత మాత్రాన తనే తప్పు చేసిందని కన్ఫర్మ్ చేయలేం, వాణ్ణి నేను తీసుకెళ్తాను, ఏం జరిగిందో కనుక్కుంటాను అంటాడు. ఏం జరిగిందో తెలిసేంత వరకు తనని నాతో పాటు తీసుకెళ్తాను అంటాడు. వాళ్ళమ్మ చెప్తారు, అంటే నా మాటకి వాల్యూనే లేదు. అప్పుడు సెకండ్ హీరో చెప్తాడు, అంకుల్ చెప్పేదే కరెక్ట్ అనిపిస్తోంది గ్రాండ్మా అంటాడు. అందరూ ఒక్కటైపోయి నన్ను ఒక్కదాన్నే చేశారు కదా అని హీరో వాళ్ళమ్మ సైలెంట్ గా ఉంటారు. హీరో హీరోయిన్ ని ఎత్తుకొని తీసుకెళ్తాడు. తనకి బాగా దెబ్బలు తగులుంటాయి. హీరో చూస్తుంటే నన్ను ముట్టుకోవద్దు అంటుంది. ఎందుకని అడిగితే, ఆ సిచ్యువేషన్ లో కూడా నువ్వు అబ్బాయివి, నేను అమ్మాయిని, నీకు అంత మాత్రం తెలీదా, నన్ను ముట్టుకోవద్దు అంటుంది. అదంతా కుదరదు, నువ్వు నాదానివని చెప్పి హీరోయిన్ డ్రెస్ ని వెనకాల కట్ చేసి చూస్తాడు. తనకి గాయమై బ్లడ్ వస్తూ ఉంటుంది. అది చూసి హీరో ఏం మాట్లాడలేకపోతాడు, చాలా ఫీల్ అవుతాడు. సారీ, నేను కొంచెం లేటుగా వచ్చాను, లేదంటే ఇదంతా జరిగేదే కాదు, అంటే నువ్వు నన్ను నమ్ముతున్నావా అని అడుగుతుంది. ఇన్ని రోజులుగా నీతో ఉన్నాను, నువ్వు ఎలాంటి దానివో నాకు తెలీదా, నన్ను చంపాలనుకుంటే ఎప్పుడో చంపేదానివి, ఇలా చేసేదానివి కాదు, నాకు నీ మీద నమ్మకం ఉంది అంటాడు. హీరో మళ్ళీ సారీ చెప్తాడు. మీరు ఒక గవర్నర్, మీరు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది. హీరో నేరుగా ఆ యాన్ దగ్గరకు వస్తాడు. నువ్వు ఇక్కడ ఉండడానికి నీకు అర్హతే లేదు అంటాడు. ఎందుకు, ఏమైంది అని అడుగుతుంది. నీ యాక్టింగ్లన్నీ మా అమ్మ దగ్గర, నీ ఫియాన్సీ దగ్గర చూపించుకో, నా దగ్గర చూపించొద్దు అంటాడు. ఆ రోజు కూడా అంతే, హీరోయిన్ ని కాపాడతాననే పేరుతో పైనుంచి కిందకు తోసేసావు, నాకు తెలీదు అనుకున్నావా? లేదు, నాకేం తెలీదు, నేనేం చేయలేదు అంటుంది. ఇంకొకసారి నీ నోరు తెరిచావే అనుకో, ఈ కత్తితోనే నిన్ను పొడిచి చంపేస్తాను అంటాడు. అవును, నేనే చేశాను, క్షమించండి అని తప్పు ఒప్పుకుంటుంది. నువ్వు నీ తప్పు ఒప్పుకున్నావు కాబట్టి వదిలేసి వెళ్తున్నాను, ఇంకోసారి నీ వల్ల తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందే అనుకో, నిన్ను ఊరికే వదలను అనేసి తనకి వార్నింగ్ ఇచ్చేసి వెళ్తాడు. హీరో ఎప్పట్లాగే డ్రింక్స్ తాగుతూ ఉంటాడు. అక్కడికి హీరో కింద పనిచేసే అసిస్టెంట్ వస్తాడు. ఏమైంది, వాళ్ళ అమ్మా నాన్నని ఎవరు చంపారో కనుక్కున్నారా అని అడుగుతాడు. ఆ ప్రాసెస్ జరుగుతోందని చెప్తాడు. మీకు హీరోయిన్ అంటే ఇష్టం అనుకుంటా, తనని ప్రొటెక్ట్ చేసి ఇంత కేర్ ఎందుకు తీసుకుంటున్నారని అడుగుతాడు. మా ఫ్యామిలీని నమ్మి వచ్చినందుక, లేక ఇంకేంటో తెలియదు కానీ తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. సరే ఓకే, మేం వాళ్ళని కనిపెట్టేశామని చెప్తాడు. హీరో హీరోయిన్ ని ఒక చోటుకి తీసుకొస్తాడు. అక్కడ చాలా మందిని మోకాల మీద నిలబెట్టి కళ్ళు కట్టేసుంటారు. నువ్వు చాలా సార్లు నన్ను షూట్ చేయాలి అనుకున్నావు కదా, నీకు సరిగ్గా రావడం లేదు, ఈ రోజు నేను నీకు నేర్పిస్తాను, తర్వాత నువ్వు నన్ను కరెక్ట్ గా షూట్ చేస్తావని చెప్పి తన చేతిలో బలవంతంగా గన్ పెడతాడు. హీరోయిన్ కి తెలీదన్నమాట, అక్కడున్న వాళ్ళందరూ తన ఫ్యామిలీని చంపిన వాళ్ళు, వాళ్ళనే తను చంపబోతోందని తనకి తెలీదు. హీరోయిన్ ఒక పక్క నన్ను వదులు వదులు అని అరుస్తూ ఉంటుంది. కరెక్ట్ గా నువ్వు గురి చూసి గన్ పట్టుకోవాలి, నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడే ఉండాలి. ఇలా చెప్తుండగానే ఒక అతన్ని షూట్ చేపిస్తాడు. తను భయంతో వణికిపోతూ ఉంటుంది. షూట్ చేశాక తను భయంతో కింద పడిపోతుంది. అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నాతో ఎందుకు ఇలా చేపిస్తున్నావని అరుస్తుంది. నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు, నువ్వెప్పుడు నా పక్కనే ఉంటావు కదా, వాళ్ళు నిన్నేదైనా చేస్తే అందుకే నిన్ను నువ్వు కాపాడుకోవడానికే నీకు నేర్పిస్తున్నాను అంటాడు. మాట్లాడింది చాలు, ఇంకా వచ్చి షూట్ చేయని తనతో బలవంతంగా షూట్ చేపిస్తాడు. తను భయంతో అరుస్తూ ఉంటుంది. ఇదంతా చేసిన నువ్వే ఒక పెద్ద హంతకుడివి అని హీరోకి గన్ చూపిస్తుంది. 6 మందిని షూట్ చేశాక అందులో బుల్లెట్స్ ఉండవు, ఆ విషయం హీరోకి తెలుసు. హీరోకి చాలా క్లోజ్ గా ఒక అసిస్టెంట్ ఉంటాడు కదా, హీరోకి అలా గన్ చూపించగానే తనని షూట్ చేయడానికి వస్తాడు.
వెంటనే హీరో ఆ గన్ ని పక్కకు తిప్పేస్తాడు. ఆ బుల్లెట్ కాస్త వేరే ఎక్కడికో వెళ్లి పడుతుంది. హీరోయిన్ ఏమో ఆ సౌండ్ కే భయపడి చేతిలో ఉండే గన్ వదిలేసి కింద కూర్చుంటుంది. తను చాలా భయపడుతోందని తెలిసి హీరోయిన్ ని ఇంటికి తీసుకెళ్లమంటాడు. అసిస్టెంట్ అడుగుతాడు, మీరు నిజం చెప్పేయొచ్చు కదా, వాళ్ళ అమ్మా నాన్నని చంపిన వాళ్ళనే చంపామని, ఎందుకు మీరు నిజం దాచిపెట్టి చెడ్డవారవుతున్నారు అని అడుగుతాడు. అదంతా ఇప్పుడు చెప్పాల్సిన టైం కాదు, తనతో ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తాను అంటాడు. హీరోకి హీరోయిన్ అంటే అంత ఇష్టం, తనని అంతగా లవ్ చేస్తూ ఉంటాడు. కానీ స్ట్రైట్ గా తనతో ఏదీ చెప్పడు. ఇక్కడ సెకండ్ హీరోకి ఒక అతను బాక్స్ ఇస్తాడు. హీరోయిన్ చెప్పుంటుంది కదా, అది గోల్డెన్ టార్టాయిస్ అని, అదే ఆ బాక్స్ లో ఉంటుంది. ఆ టార్టాయిస్ వల్ల హీరోయిన్ అక్కడి నుంచి బయటపడచ్చు. అంతేకాదు తను డాంగ్ ఫ్యామిలీ అని అందరికీ తెలుస్తుంది. ఇది ఉంటే చాలు అన్నింటికి సొల్యూషన్ దొరికినట్టే అని వెనక్కి తిప్పి చూస్తే అందులో మ్యాప్ ఉండదు. ఏంటి ఇలా జరిగింది, ఇప్పుడు దీనివల్ల ఏ యూజు లేదు, ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే పెట్టేయండి అని చెప్పి రిటర్న్ ఇచ్చేస్తాడు. మా అంకుల్ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. ఆయన ఆ అమ్మాయిని చాలా లవ్ చేస్తున్నారు, చాలా కేరింగ్ గా కూడా ఉన్నారు. అంతేకాదు వాళ్ళ అమ్మ నాన్నని ఎవరైతే చంపారో వాళ్ళందరినీ ఆ అమ్మాయి ద్వారానే చంపించారు అని చెప్తాడు. ఇందులో మనకేం తెలుస్తోందంటే సెకండ్ హీరో హీరోయిన్ గురించి ఏదో రహస్యాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. హీరోయిన్ చాలా భయంతో నడుచుకుంటూ వస్తుంటే సెకండ్ హీరో అడుగుతాడు, ఏమైంది, మా అంకుల్ వల్ల నీకేదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. నా చేతుల మీదుగా కొంతమందిని షూట్ చేపించారు అని చెప్తుంది. అవునా, ఆయన చాలా ఓవర్ గా చేస్తున్నారే అంటాడు. అప్పుడు అక్కడికి యాన్ వస్తుంది. గవర్నర్ మేడ్ తో మీకేం పని అని అడుగుతుంది. ఏం లేదు, మనం చెస్ ఆడుదాం రా అని చెప్పి సెకండ్ హీరో యాన్ ని తీసుకెళ్తాడు. ఏంటి నువ్వు ఈరోజు చాలా కొత్తగా పొగరుగా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. ఏం లేదు, మీరు గవర్నర్ మెయిడ్ ని చూస్తున్నారని గుర్తు చేస్తున్నాను అంతే అంటుంది. అవునా, నువ్వేమైనా పెద్ద కరెక్ట్ అయిన దానివి అనుకుంటున్నావా, మా గ్రాండ్ మా చెప్పడం వల్లే నేను నీతో మ్యారేజ్ కి ఓకే చెప్పాను, అంతకు మించి నీలాంటి దాన్ని నేను నా లైఫ్ లో చూడలేదు అంటాడు. అసలు మీ ఉద్దేశం ఏంటి, మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అని అడుగుతుంది. నువ్వు తను కాదు, నేను తననే చూస్తున్నాను అని చెప్తాడు. తనతో నాకు కొన్ని పనులు జరగాల్సింది, ఇన్ని రోజులు నిన్ను యూజ్ చేసుకున్నాను, అనవసరంగా ఫియాన్సీ అని చెప్పుకొని నా చుట్టూ తిరగద్దు, నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అంటాడు. హీరోయిన్ హీరో దగ్గరకు వస్తుంది. తీసుకోండి, మీకోసమే రెడీ చేశాను, నా లైఫ్ ని కాపాడుతున్నారు కదా, అంతేకాదు రోజు రోజుకి మీకు ఎనిమీస్ ఎక్కువైపోతున్నారు, వాళ్ళందరి దగ్గర నుంచి ఇది మిమ్మల్ని కాపాడుతుందని చెప్తుంది. నువ్వు నాతో ఎప్పుడూ ఇలా మాట్లాడవు కదా, ఈ రోజేంటి కొత్తగా అని అడుగుతాడు. ఎప్పుడూ నేను కోపంగానే మాట్లాడతాను అంటావు కదా, కాస్త నవ్వుతూ మాట్లాడితే ఇలా అంటావేంటి, నీకు అవసరం లేకపోతే పో అంటుంది. హీరో తన మాటలకి పడిపోతాడు. సరే ఇవ్వు అంటాడు. లేదు, షర్ట్ కి నేనే వేస్తాను అంటుంది. తను దగ్గరకొచ్చేలా వేస్తుంటే హీరోకి కంట్రోలే ఉండదు. తన చేయి పట్టుకుంటాడు. మీకు ఆఫీస్ కి టైం అవుతోంది అని చెప్తుంది. హీరో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. హీరో కిందికొచ్చాక తన చేతిలో ఒకటి ఉంటుంది. ఏంటని చూస్తే హీరో ప్యాకెట్ లో నుంచి కీస్ కొట్టేసి ఉంటుంది. హీరో కిందికొచ్చాక అసిస్టెంట్ చెప్తాడు, మీకు రోజు రోజుకి ఎనిమీస్ ఎక్కువైపోతున్నారు, మీరు కేర్ఫుల్ గా ఉండాలి అంటాడు. అంతేకాదు మీరు ఆ అమ్మాయిని అంతలా నమ్మకండి, తను మీకేదైనా చేస్తుందని అనిపిస్తోంది అంటాడు. అదంతా ఏం లేదు, తనేం చేయదులే అని హీరో అంటాడు. ఇక్కడ హీరోయిన్ ఆ బాక్స్ ఓపెన్ చేస్తే వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడు తన ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఒక ప్రూఫ్ ని తన చేతికిచ్చుంటారు కదా, అది ఆ బాక్స్ లో ఉంటుంది. హీరోయిన్ షాక్ లో అలానే కూర్చొని ఉంటుంది. హీరో అక్కడికి వస్తాడు. తను అలా కూర్చొని ఉండడం చూసి షాక్ అవుతాడు. నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేనెవరో నీకు తెలుసు, నేను ఎవరి కూతురో కూడా నీకు తెలుసు, అన్నీ తెలిసి కూడా నన్ను ఒక పని మనిషిలాగా ట్రీట్ చేసావే అని అరుస్తుంది. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి డాంగ్సీ అని హీరో అంటాడు. ఇంకొక్క నిమిషం కూడా నేను ఇక్కడుండను, నువ్వేం చేసావో అదంతా బయటికెళ్ళి చెప్తాను అంటుంది. వెంటనే హీరో తన చేతిలో ఉండే ప్రూఫ్ ని పగలగొట్టేస్తాడు. ఇంకా నేను నీతో ఉంటాను అనుకుంటున్నావా, చూడు నువ్వు నా దానివి, నువ్వు నాతో స్టే చేసావని అందరికీ తెలుసు, ప్లీజ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అంటాడు. నేనేం చేస్తుందంటే, ఇప్పుడు నువ్వు నన్ను వదలకపోతే కత్తితో కోసుకొని చచ్చిపోతాను అని కత్తి గొంతుకు పెట్టుకుంటుంది. హీరో ఏం చేయలేకపోతాడు, ఏం మాట్లాడలేకపోతాడు. నేను చెప్పేది విను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయమని హీరో ఎంతగానో చెప్పి చూస్తాడు. తను విననే వినదు. కత్తి చూపించి బయటికి వెళ్ళిపోతుంటే హీరో చెప్తాడు, నువ్వు బయటికి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటాడు. పర్వాలేదు, నీతో ఉండడం కన్నా అవి ఎంతో బెటర్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బయటికి రాగానే ఎక్కడికి వెళ్తుందంటే యాన్ని కలవడానికి వెళ్తుంది. తను అప్పుడే తన ఫియాన్సీ రూమ్ నుంచి బయటికి రావడం చూస్తుంది. ఎలా ఉన్నారు మిస్ యాన్ అని ఒరిజినల్ నేమ్ తో పిలుస్తుంది. నీకేంటి ఇంత ధైర్యం అని తనని పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతుంది. ఏంటి ముందులాగా చాలా ఓవర్గా చేస్తున్నావు, నువ్వు డాంగ్ ఫ్యామిలీ అమ్మాయి అని ఎవరికి తెలియదని మర్చిపోయావా అని అడుగుతుంది.
చూడు, నాకు అంతా గుర్తుంది, నాకు మెమొరీ లాస్ కూడా లేదు, నా దగ్గర అన్నింటికి ప్రూఫ్ కూడా ఉంది అని చెప్తుంది. తను మళ్ళీ హీరోయిన్ ని బెదిరించడానికే ట్రై చేస్తుంది. హీరోయిన్ తన దగ్గరున్న కత్తి తీసి యాన్ గొంతుకు పెడుతుంది. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ముందున్న అదే లీ అనుకుంటున్నావా? మర్చిపోయినట్టున్నావు, నేను కొన్ని రోజులు గవర్నర్ దగ్గరే పనిచేశాను అంటుంది. యాన్ ని బెదిరించేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంది. అయ్యయ్యో, నిజం తెలిసిపోయింది, ఇక మీదట నన్ను ఇక్కడ ఉండనివ్వరు అనేసి తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. హీరోయిన్ ఇక్కడ సెకండ్ హీరో రూమ్ దగ్గరకు వచ్చి డోర్ కొడుతుంది. అతను బయటకు వస్తాడు. హీరోయిన్ ని చూసి ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. మీకోసమే వచ్చాను, నాకు మీరంటే ఇష్టం అని చెప్పి లవ్ ప్రపోజ్ చేస్తుంది. అతను షాక్ లో చూస్తూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇంకొక ఎపిసోడ్ లో హీరోయిన్ సెకండ్ హీరో దగ్గరకు వచ్చి లవ్ ప్రపోజ్ చేస్తుంది. తనే డాంగ్ ఫ్యామిలీ అమ్మాయి అని చెప్తుంది. నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను, నన్ను మ్యారేజ్ చేసుకోవడం మీకు ఇష్టమేనా అని అడుగుతుంది. ఇంకో పక్క యాన్ తన బట్టలన్నీ ప్యాక్ చేసుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే వీళ్ళిద్దరూ చూస్తారు. నువ్వు నీ ప్లేస్ ని ఎవరి కోసం త్యాగం చేయకుండా తిరిగి వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాడు. సెకండ్ హీరో వాళ్ళ గ్రాండ్ మాతో చెప్తాడు, మిమ్మల్ని అందరినీ ఈ టైంలో పిలిచినందుకు సారీ, చాలా ఇంపార్టెంట్, అందుకే పిలిచాను అంటాడు. హీరో ఒక పక్క చచ్చాన్రా దేవుడా అన్నట్టు కూర్చొని ఉంటాడు. వాళ్ళ గ్రాండ్ మాతో చెప్తాడు, హీరోయిన్ డాంగ్ ఫ్యామిలీ అమ్మాయి, దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా చూపిస్తాడు. గ్రాండ్ మా ఆ ప్రూఫ్ ని చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ చెప్తుంది, అది పగిలిపోయినా కూడా ఒరిజినలే, అది ఒరిజినల్ అని గవర్నర్ కి కూడా తెలుసు, ఎందుకంటే ఆ ప్రూఫ్ ఆయన రూమ్ లోనే దొరికిందని చెప్తుంది. కావాలంటే మీరు ఆయన అడగండి అంటుంది. హీరో సైలెంట్ గా ఉంటాడు. మౌనం అంగీకారంతో సమానం కదా, వాళ్లే మాట్లాడుకుని డిసైడ్ అయిపోతారు. యాన్ ని అక్కడికి లాక్కొస్తారు. నిన్ను నా కూతుర్లాగా చూసుకుంటే ఇలా చేసావేంటి అని గ్రాండ్మా అడుగుతారు. నేను కూడా డాంగ్ ఫ్యామిలీ అమ్మాయినే, చెప్పాలంటే తను చట్టపరంగా లీగల్ గా మ్యారేజ్ చేసుకుంటోంది, మా ఇద్దరి మధ్య అంతే తేడా అంటుంది. నేను ఇలా చేయడంలో తప్పే లేదు, తనేమో గవర్నర్ తో చాలా రోజులు స్టే చేసింది, అంతా తెలిసి కూడా మీరు మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు, మీతో పోల్చుకుంటే నేను చేసిన దాంట్లో తప్పే లేదు అంటుంది. తను చాలా ఓవర్ గా మాట్లాడుతుంది. వెంటనే హీరోయిన్ పైకి లేచి, నువ్వు చూసావా మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో, నేను ఆయనకి మేడ్ గా మాత్రమే పనిచేశాను, అంతకుమించి మా ఇద్దరి మధ్య ఏం లేదు అంటుంది. మీ ఇద్దరి గురించి ఊరంతా తెలుసులే అంటుంది. హీరోకి కోపం వచ్చి గన్తో షూట్ చేద్దాం అనుకుంటే హీరోయిన్ అడ్డొస్తుంది. ఎంతైనా తను కూడా మా ఫ్యామిలీనే, ప్లీజ్ తను ఇక్కడ ఉండడానికి కొంచెం చోటు ఇవ్వండి అని అడుగుతుంది. గ్రాండ్ మా ఒప్పుకుంటారు. పని వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. సెకండ్ హీరో చెప్తాడు, తనెవరో తెలిసిపోయింది కదా, ఇప్పుడే అందరికి తన గురించి చెప్పండి అంటాడు. అప్పుడు గ్రాండ్ మా చెప్తారు, అందరూ చాలా టయర్డ్ గా ఉన్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, రేపు తన గురించి చెప్తాను అంటారు. పని వాళ్లతో హీరోయిన్ కోసం స్పెషల్ గా ఒక రూమ్ ని రెడీ చేయమంటారు. తనకి ఏ ఇబ్బంది కలగకూడదు, ఇంతకు ముందు తనతో రూడ్ గా బిహేవ్ చేసినందుకు సారీ చెప్తారు. సెకండ్ హీరో హీరోయిన్ చేయి పట్టుకుంటాడు. అది చూసి హీరో మండిపోతూ ఉంటాడు. అంత కోపం వస్తుంది. ఆ కోపంలోనే వెళ్లి డ్రింక్స్ తాగుతూ ఉంటాడు. అక్కడికి అసిస్టెంట్ వచ్చి ఎందుకు ఇలా తాగుతున్నారని డ్రింక్స్ లాక్కుంటాడు. హీరో ఇవ్వమని అరుస్తూ ఉంటాడు. ఇదంతా ఆ అమ్మాయి వల్లే జరుగుతోంది, ఆ అమ్మాయికి మీరు అంతా మంచే కదా చేశారు, అయినా ఎందుకు ఇలా చేస్తోందో నేను వెళ్ళి అడుగుతాను అంటాడు. నీకు అంత ధైర్యం ఉందా అని హీరో అరుస్తాడు. ఇలా తాగుతూ ఉంటే మీ ఆరోగ్యం పాడైపోతుందని హీరో దగ్గర డ్రింక్స్ లాక్కొని ఆయన విశ్వాసాన్ని చాలా అందంగా చూపిస్తాడు. హీరోయిన్ అటువైపుగా వెళ్తుంటే హీరో తన చేయి పట్టుకొని లాగి కిస్ చేస్తాడు. తను తోసేస్తుంది. మళ్ళీ కిస్ చేస్తాడు. కొంచెమైనా అర్థం చేసుకోండి, నేను ఇంకొకరిని మ్యారేజ్ చేసుకోబోతున్నాను, అది కూడా ఫ్యాంగ్ ఫ్యామిలీలో ఉండే యంగ్ మాస్టర్ ని మ్యారేజ్ చేసుకుంటాను అంటుంది. హీరో మళ్ళీ కిస్ చేస్తాడు. తను తోసేస్తుంది. ఈ ఊరు మొత్తానికి తెలుసు నువ్వే నా భార్యవని, కానీ నువ్వేమో వాణ్ణి పెళ్లి చేసుకుంటానని చెప్తున్నావు. వాళ్ళందరికీ తెలియకపోవచ్చు, కానీ నీకు నాకు తెలుసు కదా మనం ఎలాంటి రిలేషన్ లో ఉన్నామో, నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను అంటుంది. అంతేకాదు, నేను ఆయన్ని లవ్ చేస్తున్నాను, నేను చనిపోయినా కూడా ఆయన భార్యగానే చనిపోవాలి. వెంటనే హీరో తన చెయ్యి వదిలేస్తాడు. కంగ్రాట్స్, వెళ్ళి మ్యారేజ్ చేసుకోండి అంటాడు. మార్నింగ్ అందరూ కలిసి కూర్చొని తింటూ ఉంటారు. సెకండ్ హీరో అడుగుతాడు, మా ఇద్దరికి త్వరగా మ్యారేజ్ చేసేయండి అని. అప్పుడు గ్రాండ్ మా చెప్తారు, ఎందుకంత తొందరపడుతున్నావు, ఇంకా మీ అంకుల్కి మ్యారేజ్ అవ్వలేదు, కొంచెం ఓపిక్గా ఉండు అంటారు. లేదు, తను చాలా కష్టపడుతోంది, త్వరగా మ్యారేజ్ చేసుకుంటే తనకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అంటాడు. తను చాలా సంతోషపడుతుంది. వీళ్ళిద్దరూ ఇలా సంతోషంగా ఉండడం చూసి హీరో తినకుండానే లేచి వెళ్ళిపోతాడు. హీరో పని మీద బయటకు వెళ్తుంటే అసిస్టెంట్ అడుగుతాడు, ఖచ్చితంగా వెళ్ళాలా అని. హీరో ఫస్ట్ పద అని తీసుకెళ్తాడు. సెకండ్ హీరో హీరోయిన్ తో చెప్తూ ఉంటాడు, నేను నిన్ను చాలా బాగా సంతోషంగా చూసుకుంటాను అంటాడు. చాలా సంతోషం, మీరు నాతో ఉంటే చాలు, నేను ఇంకా ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుంది.
నేను నిన్ను ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటో చెప్పండి అంటుంది. నువ్వు చెప్పావు కదా గోల్డెన్ టార్టైస్ అని, ఆ రూట్ నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. లేదు, మా నాన్న నాతో ఎప్పుడు చెప్పలేదు అంటుంది. ఆ రోజు మా అమ్మా నాన్నల్ని చంపేటప్పుడు చూసింది మీ అంకులే, మీ అంకుల్కి ఏమైనా తెలిసుండొచ్చు అంటుంది. నిజంగా చెప్తున్నావా అని అడుగుతాడు. ఏంటి ఇన్నిసార్లు అడుగుతున్నారు, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. లేదు, దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి, అందుకే అడుగుతున్నాను అంటాడు. అవునా, మీ అంకుల్ని ఎవరు కంట్రోల్ చేయలేరా అని అడుగుతుంది. ఒకటుంది, డైరెక్ట్ గా వాణ్ణి గవర్నర్ని చేశారు కదా, ఆ సీల్ గనుక దొరికితే వాణ్ణి ఆర్మీ నుంచి పంపించేస్తారు అని చెప్తాడు. సర్లే, దీని గురించి నువ్వు ఆలోచించొద్దు, రెస్ట్ తీసుకో అని చెప్పి హగ్ చేసుకుంటాడు. తను హీరో రూమ్ లోకి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. అసిస్టెంట్ ఏమో హీరోని పిలుచుకొని రూమ్ లోకి వస్తాడు. హీరోకి బాగా దెబ్బలు తగులుంటాయి. ఏమైందని తను దగ్గరకొచ్చి హీరోని పట్టుకుంటుంది. హీరోని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతారు. అసిస్టెంట్ బయటికి వెళ్ళాక ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని హీరో హీరోయిన్ అడుగుతాడు. లేదు, మా ఇద్దరికి మ్యారేజ్ అవబోతోంది, అందుకే మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చాను అంటుంది. అలాగైతే నువ్వు బయటికి వెళ్ళొచ్చు అంటాడు. బయటికి రాగానే ఆ సీల్ గురించి అసిస్టెంట్ అడుగుతుంది. మీకెలా తెలుసు? అది ఆర్మీ సీక్రెట్ కదా, ఆ సీల్ గురించి వాళ్ళ ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికి తెలీదు, మీకెలా తెలుసు అని అడుగుతాడు. ఏం లేదు, ఊరికే అడిగానంతే, ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నానని చెప్పి మేనేజ్ చేస్తుంది. అతను లోపలికెళ్ళగానే హీరో అడుగుతాడు తను ఇక్కడికి ఎందుకు వచ్చిందని. నాకెందుకో ఈ అమ్మాయి కరెక్ట్ గా అనిపించడం లేదు, మిమ్మల్ని డేంజర్ లో పడేస్తుందేమో, నాతో ఆ సీల్ గురించి అడిగింది అని చెప్తాడు. ఆ సీల్ ఈ రూమ్ లోనే ఉందని అబద్ధం చెప్పాను, నాకు తెలిసి తను ఇంకొకసారి కూడా రావచ్చు అంటాడు. హీరోయిన్ ఒక పక్క ఆ సీల్ ని ఎలా తీయాలి, ఏదో బాక్స్ అని చెప్పాడే అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు హీరోని ఎమర్జెన్సీ అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు. తను దగ్గరికి వెళ్లి ఏమైంది, ఎక్కడికి తీసుకెళ్తున్నారో అని అడుగుతుంది. లేదు, ఆయన కండిషన్ అస్సలు బాలేదు, హాస్పిటల్ కి వెళ్తున్నామని చెప్తాడు. మీరు ఎవరితోనూ చెప్పకండి అని చెప్పి వెళ్తాడు. తనేమో ఇదే ఛాన్స్ అనుకుని హీరో రూమ్ కెళ్లి వెతుకుతూ ఉంటుంది. అక్కడికి హీరో వస్తాడు. నువ్వు వెతికేది నీకు దొరికిందా అని అడుగుతాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావని హీరోయిన్ అడుగుతుంది. ఈ టైంలో నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు, ఇలా ఒక అబ్బాయి రూమ్ కి నైట్ టైంలో వస్తారా, ఇదేనా నువ్వు పెరిగిన పద్ధతి అని అడుగుతాడు. ఇదంతా మీ ప్లానా, ప్లాన్ చేసి మరి నన్ను పట్టుకోవాలి అనుకున్నారా అని అడుగుతుంది. ఫస్ట్ నువ్వెందుకు వచ్చావో చెప్పు అంటాడు. సరే నేను వెళ్తానని వెళ్తుంటే హీరో చేయి పట్టుకొని లాగి సీల్ అడిగినట్టున్నావే అని అడుగుతాడు. అవును, నీలాంటోడికి ఈ పొజిషన్ కరెక్ట్ కాదు, అందుకే సీల్ అడిగాను అంటుంది. నీకెప్పుడు మంచే చేశాను, నిన్నెప్పుడు కాపాడడానికే ట్రై చేశాను, అయినా నేను నీకెందుకు నచ్చలేదో నాకు అర్థం కావడం లేదు అంటాడు. నువ్వు నచ్చకపోవడానికి ఇదొక్కటే కారణం కాదు, మా అమ్మా నాన్నల్ని చంపింది నువ్వే, నేనెంత కష్టపడ్డానో తెలుసా అని ఫీల్ అవుతుంది. ఇదంతా వాడే చేయమని చెప్పాడు కదా అని అడుగుతాడు. ఆయనేం చేయమని చెప్పలేదు అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. నీ మనసులో నాకంటూ కొంచెం ప్లేస్ కూడా లేదా అని అడుగుతాడు. లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, చిన్నప్పటి నుంచి నేను ఆయన్నే లవ్ చేస్తున్నాను, ఆయన్నే ఇష్టపడ్డాను అంటుంది. తను హీరో గురించే చెప్తూ ఉంటుంది. చిన్నప్పుడు తనతో పాటు ఉన్నది హీరోనే అని తనకి తెలీదు. అవునా, నువ్వు నన్ను కష్టపెట్టాలి అనుకుంటున్నావు కదా, ఇంకా కష్టపెట్టు అని తనని బెడ్ మీదకు తోస్తాడు. నువ్వు నాతో ఇలా బిహేవ్ చేసేటప్పుడు నేను నీతో ఇలా చేయడంలో తప్పే లేదు అంటాడు. హీరోయిన్ తో తప్పుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. తను వదులు వదులు అని అరుస్తూ ఉంటుంది. హీరో ఏమో వదలనే వదలడు. తను హీరోని కొడుతుంది. కొట్టగానే పైకి లేస్తాడు. ఇప్పుడేంటి, నీకు ఆ సీల్ కావాలి అంతే కదా అని షర్ట్ విప్పి చూపిస్తాడు. బాగా చూసుకో, ఆ సీల్ ని గుండెల్లో గుచ్చుకున్నాను, ఇది టాటూ లాగా ఎప్పటికీ నాతోనే ఉంటుంది. ఈ సీల్ గురించి మా ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికి తెలీదు, ఖచ్చితంగా వాడే నీతో చెప్పుండాలి, నువ్వు వాడి కోసం ఇంతలా చేస్తున్నావా అని అడుగుతాడు. ఖచ్చితంగా ఆయన కోసం ఇది చేస్తాను, ఇంకా ఎక్కువగా కూడా చేస్తాను, నిన్ను చంపాలన్నదే నా లక్ష్యం అని నీకు తెలీదా అని అడుగుతుంది. హీరోకి చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా నువ్వు నా రూమ్ లో ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి బయటికి పో అంటాడు. తను వెళ్ళిపోతుంది. హీరో దగ్గరికి ఫియాన్సీ వచ్చి మాట్లాడుతుంది. మీ దగ్గర పనిచేసిన అమ్మాయి యంగ్ మాస్టర్ కి ఫ్యూచర్ వైఫ్ అంట కదా అని అడుగుతుంది. ఓ, అంతవరకు ఇన్ఫర్మేషన్ వచ్చేసిందా అని అడుగుతాడు. వాళ్ళిద్దరికి తొందరలోనే మ్యారేజ్ అంట అని చెప్తుంది. అంటే నువ్వు నా దగ్గరకు వచ్చింది నా మెయిడ్ గురించి మాట్లాడడానికే, నీకు ఆ ఇన్ఫర్మేషనే కావాలా అని అడుగుతాడు. అలా కాదు, పెద్దవాళ్ళకు మ్యారేజ్ చేయకుండా చిన్న వాళ్లకు ఎలా చేస్తారు, అందుకే తను నిన్న మా అమ్మకు కాల్ చేసి మాట్లాడింది, నెక్స్ట్ మన ఇద్దరికి మ్యారేజ్ అని చెప్తుంది. నాకు టైం అయిపోతోందని చెప్పి వెళ్ళిపోతుంటే నేను నీకు గుర్తు చేస్తున్నాను, ఒక గవర్నర్ పొజిషన్ లో ఉండి ఇంకొకరికి ఎంగేజ్మెంట్ చేసిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోకూడదు అంటుంది. అంతేకాదు, నెక్స్ట్ మన ఇద్దరికే మ్యారేజ్ అని చెప్పి గుర్తు చేస్తున్నాను అంటుంది. హీరో నువ్వేమైనా మాట్లాడుకో అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఓకే, హీరో రూమ్ నుంచి వచ్చేటప్పుడు చూసుకోకుండా సెకండ్ హీరోకి డాష్ ఇచ్చేస్తుంది. పేపర్స్ అన్ని కింద పడిపోతాయి. నేను తీసిస్తాను అంటే వద్దులే నేను తీసుకుంటాను అంటాడు. ఏమైంది, చూడ్డానికి డల్ గా ఉన్నావేంటి అని అడుగుతాడు.
అడుగుతాడు. అదంతా ఏం లేదు, నైట్ సరిగ్గా నిద్రపోలేదు, మార్నింగ్ త్వరగా లేచాను అందుకే అంటుంది. అవును మీరేంటి చాలా కంగారు పడుతున్నారు అని అడుగుతుంది. ఏం లేదు, నైట్ జీ ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు కదా, నా వర్క్ ని త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళేటప్పుడు ఒక పేపర్ ని కింద వదిలేస్తాడు. హీరోయిన్ ఏంటిది అని చూస్తుంది, తనకి తెలీదు. ఆ పేపర్ ఇచ్చే లోపల అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే అని తను కూడా వెళ్ళిపోతుంది. నైట్ అందరూ కలిసి డిన్నర్ కి కూర్చొని ఉంటారు. హీరోకి బుల్లెట్ తగలడం వల్ల డ్రింక్స్ తాగకూడదు, లైట్ గా డ్రింక్స్ తాగి డిన్నర్ చేద్దాం అనుకుంటారు. హీరో డ్రింక్స్ కి బదులుగా నేను కాఫీ తాగనా అని అడుగుతాడు. మీరు భయంకరంగా డ్రింక్స్ తాగుతారు కదా, ఇప్పుడు కాఫీ తాగుతానంటారేంటి అని జీ వాళ్ళ నాన్న హీరోని అడుగుతాడు. డాంగ్ ఫ్యామిలీ నుంచి సడన్ గా ఒక అమ్మాయి వచ్చింది. తను 20 years గా ఎక్కడుందో ఏం చేసిందో ఎవరికీ తెలీదు. ఇప్పుడేమో యంగ్ మాస్టర్ ని పెళ్లి చేసుకోబోతోంది. ఈ అమ్మాయి ఇప్పుడొచ్చింది, నెక్స్ట్ మంతే తనకి మ్యారేజ్. కానీ నా కూతురు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంది, మీరు తనని సరిగ్గానే చూసుకోవడం లేదు అంటాడు. హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడతాడు. తనకి చాలా కోపం వస్తుంది. సెకండ్ హీరో కంట్రోల్ చేస్తాడు. ఇంకా తన వల్ల అస్సలు కాదు, నేను వాష్రూమ్ కి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. ఇదంతా హీరో చూస్తూ ఉంటాడు. నా కూతుర్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడుగుతాడు. నేను త్వరలోనే మీకు చెప్తాను అంటాడు. హీరోయిన్ రావడం చూసి జీ దగ్గరకెళ్లి మాట్లాడుతుంది. ఏంటి మీ ఫ్యామిలీ గురించి మా నాన్న నిజాలన్నీ బయట పెడుతుంటే అలా వచ్చేసావేంటి అని అడుగుతుంది. చెప్పినా చెప్పకపోయినా అదే కదా నిజం, మీ నాన్న ఊర్లో ఉండే అమ్మాయిలందరినీ పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళందరికన్నా మీ అమ్మ చాలా ఫెయిర్ అంట కదా అంటుంది. హీరోయిన్ కి చాలా కోపం వస్తుంది. అంత కోపం ఎందుకు, నువ్వు కూడా అలాగే ఉన్నావు, నాకు కాబోయే హస్బెండ్ బెడ్ నే షేర్ చేసుకున్నావు, మీ అమ్మ నిన్ను అలాగే పెంచిందేమో అంటుంది. హీరోయిన్ కి చాలా కోపం వస్తుంది. అవును ఇప్పుడేమంటావు, అంత అక్కరుంటే నువ్వే వెళ్ళి ఆయనతో స్టే చేయొచ్చు కదా, బెడ్ ని షేర్ చేసుకోవచ్చు కదా అంటుంది. నువ్వు చాలా పెద్ద మహారాణివి కదా, నువ్వే వెళ్ళుండొచ్చు కదా అంటుంది. జీకి చాలా కోపం వచ్చి హీరోయిన్ ని కొట్టడానికి చేయి పైకెత్తితే హీరో వచ్చి ఆపుతాడు. చూడండి మీ గురించి ఎంత తప్పుగా మాట్లాడుతోందో అని హీరోతో చెప్తుంది. ఫస్ట్ అందరూ ఇక్కడ నుంచి వెళ్తారా, గెస్ట్ గా వచ్చిన వాళ్ళు గెస్ట్ గా మాత్రమే ఉండాలి, ఇలా గొడవ పడకూడదు అని హీరో అంటాడు. జీ ఒక్క నిమిషం, ఇంకోసారి తనతో అలా మాట్లాడావే అనుకో నేను నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఏంటి తన కోసం నన్ను చంపేస్తారా, నేను మీ ఫియాన్సీని అంటుంది. హీరో హీరోయిన్ ని పక్కకు తీసుకొస్తాడు. నిజంగా నేను తప్పుగా ఏ ఉద్దేశంతోనూ మాట్లాడలేదు, తనే నన్ను అలా మాట్లాడేలా చేసింది, సారీ అని చెప్తుంది. ఇంటికి గెస్ట్ వచ్చారు కదా, వెళ్ళి వాళ్ళని కలుద్దాం రా అని హీరో తీసుకెళ్తాడు. జీ ఫ్యామిలీ వాళ్ళని పంపించడానికి అందరూ బయటకు వస్తారు. జీ హీరో దగ్గరికి వెళ్లి అడుగుతుంది, నన్ను పంపించడానికి మీరు రాలేదా, అలానే నిలబడి ఉంటారా అని అడుగుతుంది. హీరో కాస్త ముందుకొస్తాడు. కరెక్ట్ గా అదే టైంకి ఎవరో షూట్ చేస్తారు. జస్ట్ మిస్ లో హీరోయిన్ కి తగలాల్సిన బుల్లెట్ తన షోల్డర్ దాటుకొని వెళ్తుంది. అక్కడున్న వాళ్ళందరూ భయంతో పరిగెత్తుకుంటూ వెళ్తారు. హీరో ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా హీరోయిన్ దగ్గరకు వస్తాడు. తను హీరో వెనకాల దాక్కుంటుంది. ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు షూట్ చేస్తూనే ఉంటారు. హీరో వాళ్ళను తిరిగి షూట్ చేస్తాడు. హీరోయిన్ చాలా భయంతో హీరోని గట్టిగా పట్టుకుంటుంది. వాళ్ళు గురి చూసి మరీ హీరోయిన్ ని షూట్ చేయబోతుంటే హీరో అడ్డొస్తాడు. బుల్లెట్ హీరోకి తగులుతుంది. హీరోకి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. నోట్లో నుంచి కూడా బ్లడ్ వస్తుంది. అది చూసి హీరోయిన్ ఏమైంది, మీరు బానే ఉన్నారు కదా అని అడుగుతుంది. నాకేం పర్వాలేదు, నేను బానే ఉన్నాను, నువ్వు బానే ఉన్నావు కదా అని అడుగుతాడు. హీరో కింద పనిచేసే వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు. హీరోని కాపాడి లోపలికి తీసుకెళ్తారు. హీరోయిన్ చాలా కంగారు పడిపోతూ భయపడుతూ ఉంటుంది. హీరో డ్రెస్ ఓపెన్ చేద్దామని చూస్తే లేదు నువ్వు ఓపెన్ చేయొద్దు, చాలా భయపడతావు అంటాడు. ఆ టైంలో కూడా నీకేం కాలేదు కదా, నువ్వు బానే ఉన్నావు కదా అని అడుగుతూనే ఉంటాడు. డ్రెస్ ఓపెన్ చేశాక ఆ గాయాన్ని చూసి తను చాలా ఏడుస్తుంది. నన్ను చంపడానికే కదా నువ్వు తిరుగుతున్నావు, ఇప్పుడు ఇలా ఏడుస్తున్నావేంటి అని హీరో అడుగుతాడు. నేను మాత్రమే మిమ్మల్ని చంపాలి, వేరే ఎవ్వరికి ఆ రైట్స్ నేను ఇవ్వలేదు అంటుంది. హీరో ఆ టైంలో కూడా లైట్ గా నవ్వుతాడు. హీరోయిన్ కేం తెలీదు, మిమ్మల్ని కాపాడడానికి ఏం చేయాలో చెప్పండి, హాట్ వాటర్ తో తుడవాలా అని అడుగుతూ ఉంటుంది. హీరో అన్కాన్షియస్ అయిపోతాడు. డాక్టర్ ని తీసుకొచ్చి హీరోకి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. హీరోయిన్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ బయటికి వచ్చాక హీరోయిన్ తో చెప్తాడు, నైట్ అంతా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఫీవర్ అస్సలు రాకూడదు, మెడిసిన్స్ అన్ని కరెక్ట్ టైంకి ఇవ్వాలి అని చెప్తాడు. నైట్ ఏదైనా సీరియస్ అయితే మార్నింగ్ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి ఉంటుంది, దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్తాడు. హీరోయిన్ హీరోని చూసుకోవడానికి లోపలికి వెళ్తుంటే అసిస్టెంట్ ఆపేస్తాడు. మీరెందుకు వెళ్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా అంటాడు. మీకు అంత నమ్మకం లేకపోతే మీరు కూడా వచ్చి చూసుకోండి అని చెప్పి లోపలికి వెళ్తుంది. నైట్ అంతా హీరోని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది.
మెడిసిన్స్ తేవడం కోసం వెళ్తుంటే హీరోయిన్ చేయి పట్టుకొని నన్ను వదిలి వెళ్లొద్దు అని కలవరిస్తూ ఉంటాడు. చూడండి నేనెక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటానని చెప్పి హీరోని పడుకోబెడుతుంది. తను కూడా హీరో చేయి పట్టుకొని అలానే నిద్రపోతుంది. మార్నింగ్ లేచేసరికి హీరోయిన్ హీరో చేయి పట్టుకొని నిద్రపోతూ ఉంటుంది. అది చూసి హీరో అంత సంతోషపడతాడు. అదే టైంకి అసిస్టెంట్ లోపలికొస్తాడు. లేచారా, బానే ఉన్నారా అని అడుగుతాడు. నేను బానే ఉన్నాను, ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని పంపించేస్తాడు. ఎందుకంటే హీరోయిన్ అక్కడే ఉంది కదా, అందుకే తిట్టి పంపించేస్తాడు. హీరోయిన్ తల మీద చేయి పెడతాడు. తను లేస్తుంది. వెళ్ళిపోతుంటే ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు అంటాడు. నేను మెడిసిన్ కోసం వెళ్తున్నాను అని చెప్తుంది. మెడిసిన్ తీసుకొచ్చి హీరోకిస్తుంది. లేదు నాకొద్దు అంటాడు. నువ్వు మెడిసిన్ తీసుకుంటే నీకు రివార్డ్ ఇస్తాను అంటుంది. అయినా నాకొద్దు అంటాడు. ఏంటి చిన్న పిల్లాడ్లా చేస్తున్నావు, ఇంత పెద్దగా ఉన్నావు కదా, మెడిసిన్ కూడా వేసుకోవా అంటుంది. హీరోకి కోపం వచ్చి ఆ గిన్నె లాక్కొని మొత్తం తాగేస్తాడు. వెంటనే హీరో నోట్లోకి ఒక చాక్లెట్ వేస్తుంది. మా అమ్మ చిన్నప్పుడు నాకు ఇలాగే చేసేవారు అని చెప్తుంది. పర్వాలేదే, చాలా రోజుల తర్వాత నీ మెయిడ్ జాబ్ ని నువ్వు కరెక్ట్ గా చేసావంటాడు. తను అక్కడి నుంచి వెళ్లిపోతుంటే ఎక్కడికి వెళ్తున్నావు, నా రివార్డ్ ఇవ్వు అని అడుగుతాడు. రివార్డా, ఇప్పుడే కదా ఇచ్చాను అంటుంది. చిన్న పిల్లలకిచ్చే చాక్లెట్ నాకిస్తున్నావా అని చెప్పి నోట్లో నుంచి తీసి బయట పారేస్తాడు. నా రివార్డ్ నాకు ఇవ్వు అని మొండికేస్తాడు. నువ్వు నన్ను ఎలా కాపాడావో నాకు ఇంకా డౌట్ గానే ఉంది అంటుంది. ఏంటి నా మీద ఇంకా నీకు కోపం పోలేదా, నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి నిన్ను మాత్రం ఎలా కాపాడాను అనుకుంటున్నావా, నీ ఫ్యామిలీని చంపాల్సిన అవసరం నాకెందుకు ఉంది అంటాడు. అయితే నా ఫ్యామిలీని ఎవరు చంపారో నీకు తెలుసు కదా, చెప్పు అని అడుగుతుంది. నేను ఇప్పుడు చెప్పలేను అంటాడు. నీకు తెలిసే నువ్వెందుకు చెప్పడం లేదు అని అడుగుతుంది. ప్లీజ్ అర్థం చేసుకో, నేను త్వరలోనే అన్ని చెప్తాను అంటాడు. వీళ్ళిలా క్లోజ్ గా మాట్లాడుకుంటూ ఉంటే సెకండ్ హీరో అక్కడికి వస్తాడు. నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాను, రా వెళ్దాం అంటాడు. లేదు, లాస్ట్ నైట్ ఆయనకి గన్ షూట్ వల్ల బుల్లెట్ తగిలింది కదా, చూసుకుంటున్నాను అంటుంది. అంటే నైట్ అంతా ఇక్కడే ఉన్నావా అని అడుగుతాడు. స్ట్రైట్ గా హీరో దగ్గరికి వెళ్ళి ఇంకోసారి నా ఫియాన్సీతో ఇలా చేశారంటే నేను ఊరుకోను, అయినా ప్రతిసారి ఇలా చేస్తారేంటి అని అడుగుతాడు. హీరో షర్ట్ పట్టుకొని అడుగుతుంటే హీరోయిన్ వెళ్లి ఆపుతుంది. ప్లీజ్ ఆయనకి దెబ్బ తగిలింది, వదలండి అంటుంది. ఓ అక్కడ టచ్ చేస్తే ఇక్కడ నొప్పిగా ఉందా అని హీరోయిన్ అరుస్తాడు. హీరోకి కోపం వస్తుంది. వెంటనే వాడి షర్ట్ పట్టుకొని నా ముందే తనతో అలా మాట్లాడొద్దు అని అరుస్తాడు. చూడండి, మీరు మీ పనేంటో అది మాత్రం చూసుకోండి, మా లైఫ్లోకి రాకండి, తను నా ఫియాన్సీ అని మర్చిపోకండి అని చెప్పి హీరోయిన్ని లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బయటికి వచ్చాక నైట్ అంతా నువ్వు వాణ్ణి చూసుకున్నావా అని అడుగుతాడు. అవును, నన్ను కాపాడబోయే కదా ఇలా జరిగింది, అందుకే చూసుకున్నాను అంటుంది. వాడు మన ఎనిమీ అని మర్చిపోయావా అని అడుగుతాడు. ఎనిమీ అయినా కూడా నన్ను కాపాడాడు కదా అంటుంది. నేనెందుకు ఇలా చేశానో నాకు తెలీదు అంటుంది. అయితే అంతా జరిగిపోయిందా అంటాడు. లేదు, అలాంటిదేం లేదు, మీరు అలా అనుకోకండి అంటుంది. ఆయన ఏ తప్పు చేయలేదు, ఈ తప్పు ఎవరు చేశారో కనిపెట్టాలి అంటుంది. వెంటనే వాడు సారీ చెప్తాడు. నేను నీతో చాలా రూడ్ గా బిహేవ్ చేశాను, సారీ అని చెప్తాడు. కిస్ చేసేటట్టు దగ్గరకొస్తాడు. తను యాక్సెప్ట్ చేయదు. వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను యాన్ని కలవడానికి వెళ్తుంది. తన కోసం ఫుడ్ కూడా తీసుకెళ్తుంది. ఏంటి ఎవరో దారి తప్పొచ్చినట్టున్నారే అంటుంది. చిన్నప్పటి నుంచి మనమిద్దరం కలిసే పెరిగాం, నేను నిన్ను ఇప్పుడు కూడా అలాగే అనుకుంటున్నాను అని హీరోయిన్ చెప్తుంది. యంగ్ మాస్టర్ కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు, నువ్వు ఆయనతో కొన్ని రోజులున్నావు కదా, ఆయన ఎలాంటి వారో చెప్తావా అని అడుగుతుంది. నిన్నొకటి అడుగుతాను, నిన్ను అంతగా ఇష్టపడే గవర్నర్ మన ఫ్యామిలీని ఎలా చంపుంటాడు? నువ్వు చిన్నప్పుడు ట్రీ దగ్గర ఒకతన్ని కలుస్తావు కదా, అతనెవరో తెలుసా అని అడుగుతుంది. యంగ్ మాస్టర్ అని హీరోయిన్ చెప్తుంది. చిన్నప్పుడు యంగ్ మాస్టర్ గా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్లే యంగ్ మాస్టర్ గా ఉండరు కదా అంటుంది. తను ఇంతకన్నా క్లియర్ గా చెప్పలేకపోతుంది. హీరోయిన్ కి ఏం అర్థం కాదు. కళ్ళతో చూసేదేది నిజం కాదు, కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకో అంటుంది. మన ఫ్యామిలీని చంపింది గవర్నరే అని నువ్వెలా డిసైడ్ చేస్తావు, వీడు కాదు వాడే అని ఇండైరెక్ట్ గా చెప్తుంది. అయినా హీరోయిన్ కి అర్థం కాదు. తను యాన్ చెప్పిందంతా ఆలోచించుకుంటూ ఒక కన్ఫ్యూజన్ లోనే అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. ఎందుకంటే సెకండ్ హీరోనే ఇలా చేశాడని ఎవరు డైరెక్ట్ గా చెప్పలేరు, అందుకే ఇలా ఇండైరెక్ట్ గా చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఎపిసోడ్ లో హీరోయిన్ యాన్ దగ్గరికి వెళ్లి సెకండ్ హీరో గురించి అడుగుతుంది. యాన్ కూడా తనకు తెలిసింది ఇండైరెక్ట్ గా చెప్తుంది. కానీ హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఆలోచించుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. డాక్టర్ హీరోని చెక్ చేస్తూ ఉంటాడు. అసిస్టెంట్ అక్కడికి వస్తాడు. ఆ గన్ గురించి తెలిసిందా అని హీరో అడుగుతాడు. అది లేటెస్ట్ గా వచ్చిన మోడలే, ఖచ్చితంగా సెకండ్ హీరోనే చేశాడని చెప్తాడు. నువ్వు కాస్త సైలెంట్ గా ఉంటావా అని హీరో అంటాడు. ఏంటి మీరు ఎప్పుడు చూసినా సైలెంట్ గా ఉండమంటారు, వాడెందుకు ఇలా చేస్తున్నాడో కనుక్కోవాలి అంటాడు. వాడు కూడా నా ఫ్యామిలీయే అని మర్చిపోవద్దు, వాడెందుకు ఇలా చేస్తున్నాడో నేను కనుక్కుంటాను అని హీరో చెప్తాడు. నెక్స్ట్ హీరో ఆ జీవాల ఇంటికి వెళ్తాడు. ఏంటి మీరు ఇంత పొద్దున్నే మా ఇంటికి వచ్చారు, ఆశ్చర్యంగా ఉందే, ఏదైనా పని మీద వచ్చారా అని అడుగుతుంది.
హీరో అడుగుతాడు, నువ్వేమనుకుంటున్నావు? ఒకవేళ నన్ను మిస్ అవుతున్నారేమో, చాలా ఓవర్గా మాట్లాడొద్దు. ఆల్రెడీ నేను నీకు హీరోయిన్ విషయంలో వార్నింగ్ ఇచ్చాను. తనకేదైనా ప్రాబ్లం వస్తే నిన్ను చంపేస్తానని గన్ చూపించి మరీ అడుగుతాడు. అంటే నిన్న జరిగిన గొడవ మొత్తం నేనే ప్లాన్ చేసి మరీ చేపించాను అంటున్నారా? ఆ చిన్న గ్యాప్ లో నేనెలా చేసుంటానో అని అడుగుతుంది. అలా కాదు, చాలా రోజులుగా ప్లాన్ చేశావు అంటున్నాను. ఎంత ధైర్యం మీకు, నన్నే అలా అంటారా అంటుంది. మాట్లాడుతుండగానే వేరే చోట షూట్ చేస్తాడు. తను భయపడుతుంది. ఇలా షూట్ చేసి ఎలా బయటికి వెళ్తారు? మా నాన్న మిమ్మల్ని ఊరికే వదిలేస్తాడా అని అడుగుతుంది. అవునా, మీ నాన్న నన్ను వదలడా? నేను ఒక గవర్నర్ అని మర్చిపోవద్దు అంటాడు. తనకి స్ట్రైట్ గా గన్ చూపిస్తాడు. తను భయపడుతుంది. అవును, నేనే చేశాను అని ఒప్పుకుంటుంది. అంత ఈజీగా నేను నమ్మను. ఇదంతా నువ్వే చేసావంటే నేను అస్సలు ఒప్పుకోను. ఏం జరిగిందో చెప్పు అంటాడు. సెకండ్ హీరోనే ఇదంతా ప్లాన్ చేశాడు అని చెప్తుంది. హీరోయిన్ ని చంపడానికే రెడీ అయిపోయాడే అని హీరో షాక్ అవుతాడు. హీరో వాళ్ళమ్మ, ఏంటి నువ్వు, ఈరోజు మీ నాన్న డెత్ యానివర్సరీ కదా, నువ్వు దానికి కూడా రాలేవా అని అరుస్తూ ఉంటుంది. నువ్విలా మ్యారేజ్ చేసుకోనని చెప్తుంటే నేను సెకండ్ హీరోకి హీరోయిన్ కి ఎలా మ్యారేజ్ చేయాలి అని అడుగుతుంది. అప్పుడు హీరో చెప్తాడు, అందరూ వచ్చేసారు కదా, నాకు హీరోయిన్ ని మ్యారేజ్ చేసుకోవడం అంటే ఇష్టం, నేను తననే మ్యారేజ్ చేసుకుంటాను అంటాడు. సెకండ్ హీరోకి చాలా కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు, మీ ఇష్టానికి చాలా ఓవర్గా మాట్లాడుతున్నారే అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఒక్క నిమిషం ఆపుతారా, నేను ఒకదాన్ని ఉన్నానని కూడా మీకు కనిపించలేదా అని హీరో వాళ్ళమ్మ అరుస్తారు. సెకండ్ హీరోని చూసి, ఆ రోజు ఆ అమ్మాయిని నా కొడుకు కోసం మాట్లాడడానికి వెళ్తుంటే మీ అమ్మ మధ్యలోకి వచ్చి నన్ను బాగా బ్రెయిన్ వాష్ చేసి నీకోసం మాట్లాడేలా చేసింది, లేదంటే నా కొడుక్కే ఇచ్చి మ్యారేజ్ చేసుంటాను అని చెప్తుంది. ఇది విని హీరో ఇదంతా కూడా వీళ్ళ ప్లానా అని షాక్ అవుతాడు. అయితే ఇప్పుడేమంటున్నారు, మా అమ్మ చేసింది తప్పని చెప్తున్నారా గ్రాండ్ మదర్ అని అడుగుతాడు. నేనేం అలా అనడం లేదు, స్టార్టింగ్ నుంచి ఆ అమ్మాయిని వాడి కోసమే కదా చూసాం, కానీ అనుకోకుండా పరిస్థితులు ఇలా మారిపోయాయి. ఈరోజు మీ తాతగారి యానివర్సరీ అని మర్చిపోవద్దు, అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు అంటుంది. చూడండి గ్రాండ్మా, నా లైఫ్లో నేను అన్నీ త్యాగం చేశాను, ఇంకా నేను హీరోయిన్ అయితే త్యాగం చేయాలి అనుకోవడం లేదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో వాళ్ళ నాన్న ఫోటో దగ్గర ఉంటాడు. హీరోయిన్ అక్కడికి వస్తుంది. నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు అని అడుగుతాడు. ఏం లేదు, మీ అసిస్టెంటే చెప్పారు అని చెప్తుంది. మా నాన్న చాలా మంచివారు, నన్ను ఒక చిన్న పిల్లాడిలానే చూసేవాడు, సడన్ గా ఇలా చనిపోతాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ చెప్తుంది, చెప్పాలంటే మా ఫ్యామిలీకి అంతా మా నాన్నే, ఇలా మా ఫ్యామిలీనే లేకుండా చేస్తారని అస్సలు అనుకోలేదని ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే నువ్వు నన్ను నమ్ముతున్నావా అని హీరో అడుగుతాడు. నువ్వే ఇదంతా చేసావని నాకు అనిపించడం లేదు, కానీ ఎవరు చేశారో నీకు తెలుసు కదా, నువ్వెందుకు చెప్పడం లేదు అని అడుగుతుంది. టైం రాని నీతో అంతా చెప్తాను అంటాడు. అయితే నేనే వెళ్ళి కనుక్కుంటాను అంటుంది. ప్లీజ్ నేను చెప్పేది విను, త్వరలోనే నీకు నిజమేంటో చెప్తాను అంటాడు. వీళ్ళు ఇలా క్లోజ్ గా మాట్లాడుకోవడం చూసి సెకండ్ హీరోకి చాలా కోపం వస్తుంది. ఏంటి వీళ్ళు రోజు రోజుకి వాళ్ళకి తెలియకుండానే దగ్గర అవుతున్నారు అనుకుంటాడు. హీరో హీరోయిన్ కోసం ఒక గిఫ్ట్ ఇస్తాడు. తను రూమ్ కి వచ్చాక కూడా ఆ గిఫ్టే చూస్తూ ఉంటుంది. సెకండ్ హీరో రావడం చూసి ఆ గిఫ్ట్ ని దాచేస్తుంది. తను అలా దాచిపెట్టడం అతను చూసేస్తాడు. ఏమైంది, ఈ మధ్య నువ్వు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, అవాయిడ్ చేస్తున్నావు అని అడుగుతాడు. అదంతా ఏం లేదు, కాస్త ఇబ్బందిగా ఉంది అంటుంది. సర్లే, బాగా రెస్ట్ తీసుకో అంటాడు. మీ ఫ్యామిలీ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అంటాడు. ఏంటది అని అడుగుతుంది. తొందరలోనే చెప్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సెకండ్ హీరో వెళ్ళేటప్పుడు యాన్ వచ్చి మాట్లాడుతుంది. చాలా రోజులైందే మిమ్మల్ని చూసి అంటుంది. నీకేం పని ఇక్కడ అని అడుగుతాడు. నాకు ప్రామిస్ చేశారు కదా, మర్చిపోయారా అని అడుగుతుంది. నేను నీకు ప్రామిస్ చేయలేదు, ఆ ప్లేస్ లో ఉన్న నా వైఫ్ కి చేశాను అంటాడు. అవునా, సరే అయితే నేను ప్రెగ్నెంట్ గా ఉన్నట్టు నా సిస్టర్ తో చెప్తాను అంటుంది. సెకండ్ హీరో వల్ల యాన్ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. నేను నీ సిస్టర్నే పెళ్లి చేసుకుంటాను, ఈ విషయం గనక బయటికి చెప్పావే అనుకో నీ పని అయిపోతుందని చెప్పి గొంతు పట్టుకుని వార్నింగ్ ఇస్తాడు. ఎవరితో అయినా చెప్పావే అనుకో నువ్వు బ్రతికుండగానే నిన్ను పూర్తి చేస్తానని కిందకి తోసేస్తాడు. ఇలాంటి వాడివని అస్సలు అనుకోలేదు, నమ్మించి ప్రామిస్ చేసి మోసం చేస్తావా, లాస్ట్ లో నేను కూడా మా అమ్మలాగే మిగిలిపోయాను కదా అని ఫీల్ అవుతుంది. మార్నింగ్ హీరోయిన్ చాలా కంగారు పడుతూ వస్తుంది. ఏంటంటే యాన్ కి పిచ్చి పట్టిందని అందరూ చెప్తున్నారు. తను యాన్ దగ్గరికి వెళ్లి చూస్తే తనకి నిజంగానే పిచ్చి పట్టింది. డాక్టర్స్ కూడా ఏం చెప్పలేకపోతున్నారు. యాన్ అని దగ్గరికి వెళ్తే యంగ్ మాస్టర్ ని నేనే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి హీరోయిన్ గొంతు పట్టుకుంటుంది. సర్వెంట్ వచ్చి యాన్ ని పక్కకు తోసేసి తనకి బాగా పిచ్చి పట్టింది, రండి ఇక్కడ నుంచి వెళ్దామంటుంది. లేదు, తనకున్న ప్రాబ్లమ్స్ వల్లే తను ఇలా అయిపోయింది, మంచి డాక్టర్ తో చూపిస్తే తను బాగైపోతుంది అని హీరోయిన్ చెప్తుంది. సెకండ్ హీరో స్పై ఒకడుంటాడు కదా, వాడొచ్చి చెప్తాడు నిజంగానే తనకి పిచ్చి పట్టింది, ఈ విషయం అందరికీ తెలిసిపోయింది అని కూడా చెప్తాడు. అంటే ఆ బేబీ గురించి అయితే ఎవరికీ తెలీదు, తనకి పిచ్చి పట్టిందని మాత్రం అందరికీ తెలుసు.
డాక్టర్స్ కూడా వచ్చి కన్ఫర్మ్ చేశారు అని చెప్తాడు. సరే అయితే జాగ్రత్తగా చూసుకోండి, ఇప్పుడు ఏదైనా ప్రాణం పోతే అంకుల్ ఫోకస్ మొత్తం అటువైపే ఉంటుంది, ఆయనకి డౌట్ రాకుండా మేనేజ్ చేయండి అంటాడు. హీరో డ్రింక్స్ తాగుతూ ఉంటాడు. అక్కడికి హీరోయిన్ వస్తుంది. మీరు డాక్టర్ జాన్ తో ఒకసారి చెప్తారా నా చెల్లెల్ని చూడమని, తనకి హెల్త్ బాలేదు అంటుంది. యాన్ అయితే నిన్ను చాలా సార్లు బాధ పెట్టింది, నీ మీద లేనిపోని నిందలు కూడా వేసింది, అయినా నువ్వు తనకి హెల్ప్ ఎందుకు చేస్తున్నావని అడుగుతాడు. తనేం నాకు ఎనిమి కాదు, నా ఫ్యామిలీలో ఒక్కతి నా సిస్టర్, అలా ఎలా వదిలేస్తాను, అయినా ఇప్పుడు నా ఫ్యామిలీలో మిగిలింది కూడా తనొక్కతే, నా సిస్టర్ని నేనే కదా చూసుకోవాలి అంటుంది. సరే డాక్టర్ జాన్ ఒక సర్జన్ కదా, ఆయన ఎలా చూస్తారు అని అడుగుతాడు. ఆయనకెందుకు తెలీదు, ఆయన ఎంత పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నారు, అక్కడ చాలా మంది డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ సజెషన్స్ ఇస్తారు అంటుంది. ఇదంతా చేస్తే నువ్వు నాకేమిస్తావు అని అడుగుతాడు. నేను అన్నింటికి రివార్డ్ ఇవ్వాలా ఏంటి అని అడుగుతుంది. నేను ఓసీగా ఏది చెయ్యను, కావాలంటే ఒక కిస్ ఇస్తావా అని అడుగుతాడు. ఎప్పుడు చూసినా ఇలాంటి ట్రిక్స్ అన్ని యూజ్ చేసి నన్ను అడగండి అంటుంది. అయితే ఇంకా బెటర్గా అడుగుతాను, నువ్వు ఇక్కడ నుంచి పారిపోకూడదు అంటాడు. అదంతా కుదరదు, మీరు చేస్తానని ప్రామిస్ చేశారు అంటుంది. సర్లే అని ఒప్పుకుంటాడు. థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో చెప్పినట్టే డాక్టర్ జాన్ ని రప్పించి యాన్కి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. తనకిప్పుడు ఎలా ఉందని హీరోయిన్ అడుగుతుంది. పర్లేదు బానే ఉంది, తొందరలోనే నార్మల్ అవుతుంది అని డాక్టర్ చెప్తాడు. ఇదంతా సెకండ్ హీరో చూస్తాడు. ఎప్పుడు చూసినా నన్ను నమ్మకుండా వాడి దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతావేంటి అని కోప్పడతాడు. సర్లేండి నేను నమ్ముతాను అని హీరోయిన్ చెప్తుంది. వాడు వినిపించుకోకుండా టీ కప్ ని తోసేస్తాడు. తను కాస్త భయపడిపోతుంది, అయినా నవ్వుతూ నేనేం అనుకోలేదులేండి అంటుంది. నేనెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను, నాకెందుకు ఇంత కోపం వస్తుంది, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేస్తావా అని హీరోయిన్ తో చెప్తాడు. హీరోయిన్ యాన్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అందరూ చాలా చేంజ్ అవుతున్నారు, నేను మంచోళ్ళు అనుకున్న వాళ్ళంతా చెడ్డవాళ్ళుగా ఉన్నారు, చెప్పాలంటే నేను కూడా చేంజ్ అయ్యాను, నువ్వు కూడా ఇప్పుడు చేంజెస్ లోనే ఉన్నావని మాట్లాడుతూ ఉంటుంది. తను ఎంత మాట్లాడినా కూడా వాళ్ళ చెల్లెలకి అర్థం కాదు కదా, తనకి పిచ్చి పట్టుంటుంది. తను ఒక ఫ్లవర్ ఇచ్చి స్మెల్ చూడమంటుంది. స్మెల్ చూసి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఇంకో పక్క హీరో డ్రింక్స్ గ్లాస్లో పోస్తూ ఉంటాడు. సెకండ్ హీరో అక్కడికి వచ్చి నన్ను ఎందుకు పిలిచారు అని అడుగుతాడు. లేదు, చాలా రోజులైంది మనం కలిసి మాట్లాడుకొని, ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉన్నాం, అందుకే పిలిచాను అంటాడు. హీరో చెప్తాడు, నువ్వెందుకు నన్ను బాధ పెట్టాలని చంపాలనే తిరుగుతున్నావు, ఇదంతా వదిలే అంటాడు. అదంతా కల్లో కూడా జరగదు, నేను ఇలానే ఉంటాను, ఇలానే చేస్తాను, నీ వల్ల అయింది నువ్వు చేసుకో అంటాడు. హీరోకి చాలా కోపం వస్తుంది. ఒకప్పుడు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా కూడా ఉండుంటారు. అదంతా ఆలోచించి సైలెంట్ గా ఉంటాడు. సెకండ్ హీరో హీరోయిన్ ని విడదీయడానికి ఏదో ప్లాన్ చేశాడు. సర్వెంట్ ని పిలిచి మాట్లాడుతూ ఉంటాడు. నేను మీకు ఏదైనా హెల్ప్ చేయాలా అని అడుగుతుంది. నువ్వు నాకు ఆ హెల్ప్ మాత్రం చేస్తే చాలు అంటాడు. ఈ అమ్మగారు ఉన్నప్పుడు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారు, మీకోసం ఇది కూడా చేయలేనా, చేస్తాను అంటుంది. హీరోయిన్ అటుగా వెళ్లేటప్పుడు ఒక సర్వెంట్ పూలు కోస్తూ ఉంటుంది. ఏంటి పూలు కోస్తున్నారా అని హీరోయిన్ దగ్గరకు వస్తుంది. అవును, ఈ పూలంటే యంగ్ మాస్టర్ కి చాలా ఇష్టం, ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి ఈ చెట్టుని వాడనివ్వకుండా కాపాడుతున్నారు అని చెప్తుంది. ఇప్పుడు హీరోయిన్ చెప్తుంది, యంగ్ మాస్టర్ కి ఈ పూలంటే ఎంత ఇష్టమో నాకు కూడా యంగ్ మాస్టర్ అంటే అంతే ఇష్టం అని చెప్తుంది. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, యంగ్ మాస్టర్ అంటే ఇప్పుడున్న యంగ్ మాస్టర్ కాదు, మన గవర్నరే ఇంతకు ముందు యంగ్ మాస్టర్ గా ఉన్నారు కదా అని నిజం చెప్పేస్తుంది. ఏం చెప్తున్నారు మీరు అని హీరోయిన్ అడుగుతుంది. అవును, ఇంతకు ముందు గవర్నరే కదా యంగ్ మాస్టర్ గా ఉన్నారు, ఒక 3 years నుంచి మాత్రమే ఆయన ఫ్యామిలీ హెడ్ గా గవర్నర్ గా ఉన్నారు, ఇంతకు ముందు అయితే ఆయన యంగ్ మాస్టర్ గా ఉన్నారు అని చెప్తుంది. అది వినగానే హీరోయిన్ కి అంత సంతోషం, అంటే ఇన్ని రోజులుగా నేను లవ్ చేసింది హీరోనేనా అని సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్తుంది. చూసుకోకుండా వెళ్ళి అసిస్టెంట్ కి డాష్ ఇచ్చేస్తుంది. ఏంటి ఇంత ఫాస్ట్ గా ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. ఏం లేదు, నువ్వు హీరో దగ్గరికి వెళ్ళి ఈ మెసేజ్ ని పాస్ చేయని చెప్తుంది. హీరో చిన్నప్పుడు హీరోయిన్ కి ఒక గిఫ్ట్ ఇచ్చుంటాడు, అది చూసి తను చాలా సంతోషపడుతూ ఉంటుంది. హీరో చిన్నప్పుడు హీరోయిన్ తో చెప్పుంటాడు, ఇది మా అమ్మ నా కోసం ఇచ్చారు, నేను నీకు ఇస్తున్నాను, ఇందులో స్మెల్లింగ్ సెన్స్ చాలా ఉంటుంది, నీకు బాగా నచ్చుతుంది అని చెప్పి పక్కనుండే చెట్లో నుంచి ఒక పువ్వు తీసి అందులో వేసి హీరోయిన్ కి ఇస్తాడు. తను ఇదంతా తలుచుకొని హీరోనే తన చిన్నప్పటి యంగ్ మాస్టర్ అని తెలిసి తను చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు సర్వెంట్ వచ్చి హీరోయిన్ కి ఒక లెటర్ ఇస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూడగానే తన ఫేసే మారిపోతుంది, ఒక్కసారిగా చాలా డల్ అయిపోతుంది. అసిస్టెంట్ హీరో దగ్గరకు వచ్చి చెప్తాడు, ఇలా హీరోయిన్ 15 years ముందే మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారంట కదా, ఇప్పుడు మీతో మాట్లాడడానికి టైం అడిగారు అని చెప్తాడు. హీరోయిన్ ఎందుకు అలా చెప్పిందో హీరో అర్థం చేసుకుంటాడు. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి, నేను వెళ్తాను అంటాడు. హీరోయిన్ ఆ లెటర్ చదువుతూ ఉంటుంది. ఆ లెటర్ లో హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయండి అని రాసుంటుంది. అందులో హీరో సీల్ కూడా ఉంటుంది. హీరోనే ఇదంతా చేశాడు అని తను తప్పుగా అర్థం చేసుకుంటుంది. తను చాలా ఏడుస్తూ ఉంటుంది. హీరో కోసం ఆ చెట్టు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరో రాగానే నీకంతా తెలిసిపోయిందా అని అడుగుతాడు.
అవును తెలిసిపోయింది అంటుంది. పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయా అని అడుగుతాడు. అవును గుర్తుకొచ్చాయి, కానీ ఎందుకు గుర్తుకొచ్చాయా అని ఇప్పుడు బాధపడుతున్నాను అంటుంది. ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. తను ఆ లెటర్ ఇస్తుంది. ఇది నీ హ్యాండ్ రైటింగే, ఆ సీల్ కూడా నీదే. అంటే నువ్వే నా ఫ్యామిలీని చంపమని మనుషుల్ని పంపించావా? ఇన్ని రోజులు నాతో ఎందుకు అబద్ధం చెప్పావని అడుగుతుంది. ఇదంతా నాకు ఒక విషయమే కాదు, నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా అని హీరో అడుగుతాడు. నా కళ్ళ ముందరే ప్రూఫ్ కూడా ఉంది, నువ్వేమో నమ్ముతున్నావా లేదా అని అడుగుతావేంటి అంటుంది. ఇదంతా కాదు, ఇది నిజమో అబద్ధమో, నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా చెప్పు అంటాడు. నేను నమ్మడం లేదని చెప్పేస్తుంది. హీరో చాలా ఫీల్ అవుతాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను నీ ఫ్యామిలీని చంపలేదు అంటాడు. తనేమో వినిపించుకోదు. నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపిన నిన్ను నేనెలా వదులుతాను అని హీరోకి నేరుగా కత్తి చూపిస్తుంది. నువ్వు నాతో చాలా సార్లు చెప్పావు కదా ఎనిమితో సాఫ్ట్ గా బిహేవ్ చేయకూడదు అని, నా ఎనిమి నువ్వే అని కత్తి చూపిస్తుంది. అవునా, నువ్వే నన్ను పొడిచి చంపే అంటాడు. తన వల్ల అస్సలు కాదు, ఎందుకంటే 15 years నుంచి లవ్ చేసుంటుంది కదా, తన వల్ల కాదనమాట. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. నేను ఏ తప్పు చేయలేదని నీకు నిరూపించాల్సిన అవసరం లేదని చెప్పి హీరోయిన్ చేయి గట్టిగా పట్టుకొని ఆ కత్తితో పొడుచుకుంటాడు. హీరోకి బాగా బ్లడ్ వస్తూ ఉంటుంది. ఆ బ్లడ్ హీరోయిన్ చేతి మీద పడుతుంది. తను చాలా ఏడుస్తూ ఉంటుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు, నేను చనిపోయేటప్పుడు నువ్వెలా ఉన్నావో నేను చూడాలి అంటాడు. అంతలో అసిస్టెంట్ అక్కడికి వచ్చేస్తాడు. ప్రతిసారి నిన్ను కాపాడడానికొచ్చి ఆయన గాయపడుతున్నారు అని హీరోయిన్ ని తిడతాడు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా హీరో ఆపుతావా, ఇంకొక మాట తనని ఏమైనా అన్నావే అనుకో నిన్ను చంపేస్తాను అంటాడు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, ఇక్కడే ఉంటే నీకే ప్రాబ్లం అవుతుంది అంటాడు. హీరోయిన్ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. తన కోసం హీరో చేసిందంతా తలుచుకొని చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. తన చేతిని చూసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. తను ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అక్కడికి సెకండ్ హీరో వస్తాడు. తన చేతికి అంటుకున్న బ్లడ్ చూసి ఏడుస్తూనే ఉంటుంది. నెక్స్ట్ డే హీరో వాళ్ళమ్మ సెకండ్ హీరో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే అక్కడికి హీరోయిన్ వస్తుంది. హీరో రాకపోవడం చూసి తను ఫీల్ అవుతూ ఉంటుంది. హీరో వాళ్ళమ్మ ఎక్కడ వాడు ఇంకా రాలేదే, వెళ్ళి తీసుకురండి అని చెప్తుంటే అక్కడికి అసిస్టెంట్ వస్తాడు. ఇక మీదట హీరో ఇక్కడికి రారు, ఆయనకి చాలా ముఖ్యమైన పనులున్నాయి, అన్ని రూమ్ లోకి తీసుకురమ్మని చెప్పారు. ఆయన రూమ్ ని కూడా నేనే క్లీన్ చేస్తాను అని చెప్పాడు. ఇంకొక విషయం, ఆ జీని మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకున్నారు అని చెప్తాడు. అది విని హీరోయిన్ షాక్ లో తన చేతిలో ఉండే స్పూన్ ని కింద పడేస్తుంది. అందరూ హీరోయిన్ నే చూస్తారు. అవునా, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇంకా మ్యారేజ్ కి ఏర్పాట్లు చేస్తాను అని హీరో వాళ్ళమ్మ చెప్తారు. ఇదంతా విని హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటుంది. తను నేరుగా ఎక్కడికి వెళ్తుంది అంటే యాన్ దగ్గరికి వెళ్తుంది. నేను హీరోని అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టాను, అతను ఇప్పుడు వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోబోతుంటే నాకు చాలా బాధగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఫీల్ అవుతుంది. నెక్స్ట్ మంత్ నాకు సెకండ్ హీరోతో మ్యారేజ్, హీరో ఏమో వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోబోతున్నాడు అని చెప్పి ఫీల్ అవుతుంది. అప్పుడు యాన్ అంటుంది, నువ్వు సెకండ్ హీరోని మ్యారేజ్ చేసుకోకూడదు అని తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది. హీరో రూమ్ బయటే హీరోయిన్ వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడికి అసిస్టెంట్ వస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. లేదు, ఒకే ఒక్కసారి ఆయన్ని చూడొచ్చా అని అడుగుతుంది. మీరొస్తే లోపలికి పంపించద్దు అని చెప్పారు. నిజం చెప్పండి, తప్పులన్నీ ఆయన చేశారు, ఇప్పుడు పనిష్మెంట్ ఏమో నాకా అని అడుగుతుంది. ఎవరు తప్పు చేశారు తెలుసా మీకు అని అడుగుతాడు. మీకు తెలిస్తే చెప్పొచ్చు కదా అని హీరోయిన్ అంటుంది. సరే పద అని హీరోయిన్ ని పక్కకు తీసుకెళ్లి మాట్లాడతాడు. మీ ఫ్యామిలీని చంపబోతున్నారనే ఇన్ఫర్మేషన్ మాకొచ్చింది, వెంటనే మేము బయలుదేరాం, కానీ వెళ్లే దారిలో కొంచెం ప్రాబ్లం అయి మేము లేటుగా వచ్చాం, అంతలోనే జరగాల్సింది జరిగిపోయింది, అందరినీ చంపేశారు మిమ్మల్ని తప్ప, మిమ్మల్ని కాపాడి ఇంటికి తీసుకొచ్చారు అని చెప్తాడు. మరి మా ఆంటీని ఎందుకు చంపారు అని అడుగుతుంది. మీ ఆంటీ మిమ్మల్ని చంపాలని చూశారు, అందుకే ఆయన షూట్ చేశారు, మీతో ఉండేవాళ్లే మీకు మోసం చేశారు, అది కూడా అర్థం చేసుకోకుండా మీకు మంచి చేసే వాళ్ళను చెడ్డవాళ్ళు అంటున్నారు, ఇదే మీ ప్రాబ్లం అంటాడు. ఇదంతా నేను నమ్మను, మరి ఆ లెటర్ అని అడుగుతుంది. ఆ లెటర్ ఒక విషయమే కాదు, ఇదే జరిగింది, నమ్మితే నమ్ము, నమ్మకపోతే పో, సార్ నిన్ను కాపాడిన ప్రతిసారి సార్ని కష్టపెట్టావు, ఇక మీదట ఆయన లైఫ్లోకి రావద్దు అంటాడు. సార్ వేరే అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారు, ఇక మీదట ఆయన లైఫ్లోకి రాకండి, డిస్టర్బ్ చేయకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమనుకుందో ఏమో గాని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆ చేతులు చూసి చూసి ఏడుస్తుంది. హీరోయిన్ హీరో రూమ్ బయటే వెయిట్ చేస్తూ ఉంటుంది. అసిస్టెంట్ వచ్చి ఎప్పుడు చూసినా ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటారా, ఎవరైనా చూస్తే తప్పుగా అర్థం చేసుకుంటారు, సార్ ఇప్పుడే మ్యారేజ్కి ఓకే చెప్పారు, ఇలాంటి టైంలో మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు, ప్లీజ్ అర్థం చేసుకోండి అంటాడు. ఎవరేమనుకుంటే నాకేంటి, మీ సార్ని చూడకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళను అంటుంది.
మీకు ఇంకొకటి తెలుసా, మీ ఫ్యామిలీని ఎవరైతే చంపారో వాళ్ళందరినీ మీ చేతులతోనే షూట్ చేపించారు అని చెప్తాడు. ఇదంతా నాతో ముందే ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. మీతో చెప్తే మీ పక్కనున్న వాళ్ళతో మీకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పలేదు. మీకోసం ఇంత చేశారు కదా, కానీ మీరేం చేశారు, మోసం మాత్రమే చేశారు అంటాడు. హీరోయిన్ ఆ లేడీని పిలిచి మాట్లాడుతుంది. మీకు ఆ లెటర్ ఎవరిచ్చారో అని అడుగుతుంది. నాకు సరిగ్గా గుర్తులేదు, ఎవరో మీకిమ్మని చెప్పి గేటు దగ్గరకు వచ్చి ఇచ్చారు అని చెప్తుంది. తనకి చాలా డౌట్ వస్తుంది. సెకండ్ హీరోని తీసుకురమ్మని చెప్పి హీరోయిన్ ని పంపిస్తారు. సెకండ్ హీరో ఆఫీస్కి వచ్చి చూస్తే అక్కడ కనిపించడు. అప్పుడు ఒకసారి సెకండ్ హీరోకి డాష్ ఇచ్చేటప్పుడు ఒక పేపర్ అయితే కింద పడిపోతుంది కదా, ఆ పేపర్ అక్కడ ఉంటుంది. తను చూస్తూ ఉండగా సెకండ్ హీరో అక్కడికి వస్తాడు. ఆ లెటర్ ని టేబుల్ మీద చూసి హీరోయిన్ చూస్తుందేమోనని దాని మీద బుక్ పెడతాడు. కంగారు పడకండి, నేను ఆ లెటర్ చదవలేదు అంటుంది. నువ్వు చదివినా అందులో ఏం లేదు, అది ఆఫీస్కి సంబంధించింది అని చెప్పి మేనేజ్ చేస్తాడు. సెకండ్ హీరో హీరోయిన్ ఇద్దరూ కలిసి మ్యారేజ్ కోసం నెగలు చూస్తూ ఉంటారు. హీరో వాళ్ళమ్మ చెప్తారు, మీ ఇద్దరి మ్యారేజ్ చాలా గ్రాండ్ గా చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. హీరోయిన్ మొహంలో మ్యారేజ్ అవబోతోంది అనే సంతోషమే ఉండదు. నువ్వెందుకంత డల్ గా ఉన్నావు, ఈ ఫ్యామిలీని నువ్వే చూసుకోవాలి అని చెప్తుంటే, ఈ ఫ్యామిలీని చూసుకోవడానికి నేనున్నాను అని జీ చెప్తుంది. హీరో కూడా తనతో పాటు వస్తూ ఉంటాడు. హీరోని చూడగానే హీరోయిన్ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. మనసు కంట్రోల్ లేకుండా ఉంటుంది. ఇది సెకండ్ హీరో కూడా నోట్ చేస్తాడు. హీరో ఫియాన్సీ జీ ఉంటుంది కదా, తనేం చేస్తుందంటే, డార్లింగ్ ఈ బ్యాంగిల్ ని నాకు వేస్తారా అని అడుగుతుంది. హీరో కూడా వేస్తాడు. వాళ్ళిద్దరిని అలా చూసి హీరోయిన్ కి ప్రాణమే పోతూ ఉంటుంది. హీరో మ్యారేజ్ కి ఓకే చెప్పినా కూడా చూడ్డానికి చాలా డల్ గా ఉంటాడు. హీరోని చూసి, ఎందుకంత డల్ గా ఉన్నావు, నీకు మ్యారేజ్ అవబోతోంది, ఆ కళే నీలో కనిపించడం లేదే అని వాళ్ళమ్మ అడుగుతారు. ఏం లేదమ్మా, కొంచెం వర్క్ టెన్షన్ అంతే, అందుకే అలా ఉన్నాను అని చెప్పి మేనేజ్ చేస్తాడు. హీరో వాళ్ళమ్మ, మీరందరూ వెళ్లి మ్యారేజ్ కి కావాల్సిన డ్రెస్ ఓకే చేయండి అని చెప్తారు. హీరోయిన్ ఒక పక్క హీరోనే చూస్తూ ఉంటుంది, కానీ హీరో అస్సలు చూడడం లేదు, బాగా అవాయిడ్ చేస్తూ ఉంటాడు. ఈ రోజు జరిగిందంతా హీరోయిన్ యాన్ దగ్గరికి వెళ్లి చెప్తుంది. నాకు సెకండ్ హీరోని మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు, నాకు గవర్నర్ అంటేనే ఇష్టం, కానీ ఆయన ఇంకొక అమ్మాయితో క్లోజ్ గా ఉంటే నేను చూడలేకపోతున్నాను, చాలా బాధగా ఉందని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది. సడన్ గా యాన్ ఏం చేస్తుందంటే, నువ్వు సెకండ్ హీరోని మ్యారేజ్ చేసుకోకూడదు అని చెప్పి కాస్త వైలెన్స్ గా బిహేవ్ చేస్తుంది. సరే సరే, నేను సెకండ్ హీరోని మ్యారేజ్ చేసుకోను అని చెప్పి హీరోయిన్ చెప్తుంది. అప్పుడే తను నార్మల్ అవుతుంది. హీరో బయట ఉంటాడు. ఎందుకు ఇంత ఎండలో ఇక్కడున్నారు అని జీ అడుగుతుంది. అప్పుడే కదా అందరికీ కనిపిస్తుంది అని హీరో అంటాడు. ఆ మాటలకి జీకేం అర్థం కాదు. హీరోయిన్ హీరోతో మాట్లాడదామని వస్తుంటే హీరో ఆ జీని లాక్కొని కిస్ చేసేటట్టు ఒక యాక్టింగ్ చేస్తాడు. అది చూసి హీరోయిన్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. హీరోయిన్ అలా వెళ్ళిందో లేదో హీరో ఆ జీని పక్కకు తోసేస్తాడు. మ్యారేజ్ కి డ్రెస్ సెలెక్ట్ చేయడం కోసం వచ్చుంటారు. ఆ డ్రెస్ లో హీరోయిన్ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అక్కడికి సెకండ్ హీరో వచ్చి, చాలా అందంగా ఉన్నావు, ఈ డ్రెస్ నీకు చాలా బాగా సూట్ అయిందని చెప్పి తన మెడలో నెక్లెస్ వేస్తూ ఉంటాడు. అప్పుడు హీరో ఆ జీతో కలిసి అక్కడికి వస్తాడు. హీరోయిన్ ని చూసి చాలా అందంగా ఉందే అని అలానే చూస్తూ ఉండిపోతాడు. నేను వెళ్ళి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటానని చెప్పి జీ వెళ్తుంది. హీరో హీరోయిన్ నే చూస్తూ ఉంటాడు. ఆ జీ ఊరికే ఉండదు, హీరోని పిలుస్తూనే ఉంటుంది. వాళ్ళిద్దరిని అలా చూడలేక, నేను ఇంకొకసారి ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంది. అలా వెళ్లేటప్పుడు తన డ్రెస్ లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల కాలు స్లిప్ అయి పడబోతుంటే హీరో పట్టుకుంటాడు. హీరోకి హార్ట్ లో కత్తిగాయమై ఉంటుంది కదా, అక్కడే తను పట్టుకుంటుంది. అయినా ఆ నొప్పిని కూడా భరించి హీరోయిన్ కింద పడకుండా పట్టుకుంటాడు. సెకండ్ హీరో అక్కడికొచ్చి, నీకేం కాలేదు కదా, నువ్వు బానే ఉన్నావు కదా అని తీసుకెళ్తాడు. హీరోయిన్ డ్రెస్ మార్చుకుని బయటకు వచ్చేటప్పుడు హీరో అక్కడుంటాడు. తను హీరోని క్రాస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ వెనక్కొచ్చి, నీకిప్పుడు బానే ఉంది కదా, నువ్వు నాతో మాట్లాడతావు కదా అని అడుగుతుంది. నేను బానే ఉన్నాను అని చెప్తాడు. సరే, నాకు ఒకే ఒక ఆన్సర్ చెప్తావా, నువ్వు నిజంగానే జీని మ్యారేజ్ చేసుకోబోతున్నావా అని అడుగుతుంది. తోడులో హీరోయిన్ హీరోని అడుగుతుంది, మీరు నిజంగానే జీని పెళ్లి చేసుకోబోతున్నారా అని. అందుకు హీరో చెప్తాడు, నేను కూడా ఇదే క్వశ్చనే కదా నీ దగ్గర అడిగాను, నువ్వు నిజంగానే సెకండ్ హీరోని మ్యారేజ్ చేసుకోబోతున్నావా అని. నేను అడిగితే నువ్వు చెప్పావు గాని నువ్వు అడిగితే నేను చెప్పాలా అని అడుగుతాడు. అదంతా కాదు, నిజంగానే నీకు తను నచ్చిందా అని అడుగుతుంది. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు, నచ్చితే దగ్గరికి రావడానికి లేదంటే వదిలేసి వెళ్ళడానికి నేను ఎలా కనిపిస్తున్నాను నీకు అని అడుగుతాడు. కరెక్ట్ గా అక్కడికి జీ వచ్చేస్తుంది. చూడండి, ఈయన నాకు కాబోయే హస్బెండ్, అప్పుడప్పుడు మీరు దగ్గరకొచ్చి మాట్లాడకండి అంటుంది. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్లేటప్పుడు హీరోయిన్ హీరోని పిలుస్తుంది. గవర్నర్ ఒక్క నిమిషం అంటుంది. హీరో కూడా ఆగుతాడు. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అంటుంది. హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను అలానే చూస్తూ ఫీల్ అవుతుంది. నైట్ అంతా హీరోయిన్ హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక విషయం గుర్తుకొస్తుంది. మార్నింగ్ హీరోయిన్ పడబోతుంటే హీరో కింద పడకుండా పట్టుకుంటాడు కదా,
అప్పుడు హీరోకి గాయమైన చోట నొప్పిగా ఉన్నా కూడా ఆ నొప్పిని భరించి తను కింద పడకుండా పట్టుకుంటాడు. అప్పుడు డాక్టర్ జాన్ బయటికి వెళ్లడం చూసి హీరోకి ఏదో అయింది అనుకొని హీరో దగ్గరికి వెళ్తుంది. లోపలికెళ్లి చూస్తే హీరో నిద్రపోతూ ఉంటాడు. తను హీరోని చూస్తూ అక్కడే కూర్చుంటుంది. ఇంకో పక్క సెకండ్ హీరో సర్వెంట్ ని పిలిచి మాట్లాడుతూ ఉంటాడు. తనకి తెలిసిపోయిందా అని అడుగుతాడు. అవును తెలిసిపోయింది, పూర్తిగా కాదు కానీ తెలిసినట్టే అని చెప్తుంది. ఇంకా మీకు ఏదైనా హెల్ప్ కావాలా అని అడుగుతుంది. వద్దు, మీకు ఇచ్చిన పని చాలు, మీరు ఇరికించడము చాలు, ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళండి అంటాడు. హీరోయిన్ హీరో డ్రెస్ ని పైకెత్తి చూసేటప్పుడు హీరో లేస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకేం పని ఇక్కడ అని అడుగుతాడు. లేదు, డాక్టర్ జాన్ బయటికి వెళ్ళడం చూశాను, నీకేమైనా అయిందేమోనని ఇక్కడికి వచ్చాను అంటుంది. నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళు అంటాడు. చూడు, నా మీద కేరింగ్ గా ఉండడానికి మనుషులున్నారు అని చెప్తాడు. అంటే నువ్వు జీని నిజంగానే మ్యారేజ్ చేసుకోబోతున్నావా అని అడుగుతుంది. హీరో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పకుండా ఇటువైపు తిరిగి పడుకుంటాడు. తను వెంటనే వెళ్లి హీరోని హక్ చేసుకుంటుంది. ఏం చేస్తున్నావు నువ్వు, ఎప్పటికైనా తనే నా ఫియాన్సీ అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ చెప్తుంది, నాతో కూడా చెప్పారు సెకండ్ హీరోనే నాకు ఫియాన్సీ అని, కానీ నాకు అలా అనిపించడం లేదు అని చెప్తుంది. నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని డైరెక్ట్ గా హీరోతో చెప్పేస్తుంది. నాతో ఆడుకోవద్దు, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళు అంటాడు. నేను వెళ్ళను, ఇక మీదట నువ్వే నాకంతా, ఐ లైక్ యూ అంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు, నీకు నాకు అస్సలు సెట్ అవ్వదు, ఇక్కడ నుంచి వెళ్ళు అంటాడు. లేదు, ఇక మీదట నేను నిన్ను నమ్ముతున్నాను, ఎందుకు నమ్ముతున్నానో తెలీదు అంటుంది. ఏంటి, అసిస్టెంట్ వచ్చి నీతో నిజం చెప్పాక నమ్ముతున్నావా అని అడుగుతాడు. కాదు, కానే కాదు, మరి ఎలా వచ్చింది ఈ లవ్ అని అడుగుతాడు. అదంతా నాకు తెలీదు, నాకు నువ్వంటే ఇష్టం, నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్తుంది. కానీ నేను నిన్ను యాక్సెప్ట్ చేయలేను అని చెప్పి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే తను వెనక నుంచి వచ్చి హక్ చేసుకుంటుంది. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు, ఇన్ని రోజులు నాకు ఆ లవ్ అర్థం కాలేదు, ఇప్పుడే అర్థం అవుతోంది, ప్లీజ్ అర్థం చేసుకో అని చెప్తుంది. చాలా సార్లు నువ్వు నన్ను కాపాడావు, నేనే అర్థం చేసుకోలేదు, ఇంకా నేను నిన్ను బాధ పెట్టాలి అనుకోవడం లేదు, నువ్వు కూడా నన్ను బాధ పెట్టద్దు అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అని ఏడుస్తూ ఉంటుంది. ఇంకోసారి నా దగ్గరకు వచ్చావనుకో చంపేస్తాను అంటాడు. అవును, మీరేమో ఇంకొక అమ్మాయి చేయి పట్టుకొని తిరుగుతారు, అసిస్టెంట్ ఏమో మీ దగ్గరికే రావద్దు అంటాడు. ఇదంతా భరించడం కన్నా నన్ను చంపేయండి అంటుంది. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అంటాడు. అదంతా నాకు తెలీదు, నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పి హీరోని ఫ్రంట్ లో నుంచి హ్యాక్ చేసుకుంటుంది. అప్పుడు హీరో ఏం చెప్పలేకపోతాడు, ఎందుకంటే హీరో కూడా లవ్ చేస్తున్నాడు కదా, మీరు నాతో ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతుంది. హీరో ఇంకా కంట్రోల్ చేసుకోలేక హక్ చేసుకుంటాడు. నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పేస్తాడు. నిజంగానా, మీరు నా మీద కోపంగా ఉన్నారా లేక అసహించుకున్నారా అని అడుగుతుంది. నేను నిన్ను అసహించుకోలేదు, నీ మీద కోపంగా ఉన్నానంతే అంటాడు. అవునా, ఎందుకు, నా మీద ఎందుకు అంత కోపం అని అడుగుతుంది. నువ్వు నా ముందే ఇంకొకరు చేయి పట్టుకొని నవ్వుతూ తిరుగుతుంటే నాకు కోపం రాదా అంటాడు. అప్పుడు హీరోయిన్ సారీ అని చెప్పి వెంటనే కిస్ చేస్తుంది. ఇక మీదట ఇలా జరగదు అని చెప్తుంది. నేను నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నాను, అంటే ఇప్పటి నుంచి కాదు, 15 years నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్షణం నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని హీరో చెప్తాడు. ఇదంతా మనకు మాత్రమే తెలుసు అనుకుంటే పొరపాటు. సెకండ్ హీరో కూడా బయట నుంచి వీళ్ళు మాట్లాడుకునేదంతా వింటూ ఉంటాడు. మార్నింగ్ హీరో చూడ్డానికి చాలా హ్యాపీగా ఎనర్జెటిక్ గా ఉంటాడు. జీ అడుగుతుంది, ఏంటి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నారు అని. ఇదంతా నీ వల్లే అని చెప్పి తనకి డ్రింక్స్ ఇస్తాడు. ఇంకా యాక్టింగ్ చేసింది చాలే, ఇంకా అవసరం లేదు అంటాడు. ఇదంతా యాక్టింగ్ అని ఇప్పుడే తెలుస్తోంది. హీరోకి హెల్ప్ చేయడం కోసం జీ ఇలా యాక్టింగ్ చేస్తుంటుంది. నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. ఏంటి, తనకంతా తెలిసిపోయిందా, ఇద్దరు ఒకటైపోయారా అని అడుగుతుంది. నీతో కలిసి యాక్టింగ్ చేసిన ఆ మెమరీసే నాతో పాటు ఎప్పుడూ ఉంటాయని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది. నిన్ను ఇంతలా బాధ పెట్టినందుకు సారీ అని చెప్పి హీరో అక్కడి నుంచి వెళ్తాడు. హీరోయిన్ అసిస్టెంట్ దగ్గరకు వచ్చి నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతుంది. ఎప్పుడు చూసినా మీకు క్వశ్చన్స్ అడిగే పనేనా అంటాడు. హీరో హ్యాండ్ రైటింగ్ తో ఆయన సీల్ వేసి మరీ లెటర్ రాసింది సెకండ్ హీరోనా అని అడుగుతుంది. ఇది నాకెలా తెలుస్తుంది అంటాడు. మీకు ఖచ్చితంగా తెలుసుంటుంది, ఎందుకు చెప్పడం లేదు అని అడుగుతుంది. ఇప్పుడు ఇదంతా అవసరమా, అనవసరంగా ప్రాబ్లమ్స్ ని ఎందుకు క్రియేట్ చేయడం అంటాడు. నేను హీరోని బాధ పెట్టే ఉద్దేశంతో అడగడం లేదు, ఇలా చేసింది ఎవరో నాకు చెప్పండి అని అడుగుతుంది. అసిస్టెంట్ మాత్రం చెప్పనే చెప్పడు. సరే, దీనికి అర్థమేంటో చెప్తారా అని ఒక స్లిప్ చూపిస్తుంది. అది చూసి అసిస్టెంట్ షాక్ అవుతాడు. ఇది మిలిటరీ పాస్వర్డ్, మీకు ఎలా దొరికింది అని అడుగుతాడు.
అదంతా నేను చెప్పను, నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పరు గాని మీరు అడిగిన దానికి నేను చెప్పాలా అంటుంది. చూడండి ఇలాంటి ఆటలన్నీ వద్దు, చెప్పండి అంటాడు. ఈ గొడవల వల్లే నేను హీరోని చాలా బాధ పెట్టాను, ఇంకా బాధ పెట్టాలి అనుకోవడం లేదు, నా ప్రాబ్లమ్స్ ని నేనే చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. సెకండ్ హీరోకి డ్రింక్స్ ఇస్తాడు. లాస్ట్ టైం హీరో ఇచ్చాడు, ఇప్పుడు ఇతనిస్తున్నాడు. చాలా రోజులుగా మనం డ్రింక్స్ తాగనే లేదు, తీసుకోండి అంటాడు. సెకండ్ హీరో చెప్తాడు, మీరు నా ఫియాన్సీతో మాట్లాడకండి, తనని టచ్ చేయకండి అంటాడు. తను నీ ఫియాన్సీ అని ఎవరు చెప్పారు, తను నా గర్ల్ అని హీరో చెప్తాడు. తన కోసమే మీరు ఇంత కైండ్గా మాట్లాడుతున్నారని బాగా తెలుసు, తను నా కోసమే ఇక్కడికి వచ్చింది, నన్ను మ్యారేజ్ చేసుకోవడానికే వచ్చింది అని చెప్తాడు. తను నీ కోసమే వచ్చుండొచ్చు, ఇప్పుడు నా మనిషి అని హీరో చెప్తాడు. చూడు వాళ్ళ వస్తువులు వాళ్ళ దగ్గర ఉంటేనే బాగుంటుంది, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే శాశ్వతంగా ఉండదు అని హీరో చెప్తాడు. ఇదంతా విని సెకండ్ హీరోకి చాలా కోపం వస్తుంది. చూడు అనవసరంగా నువ్వు నా విషయాల్లో జోక్యం చేసుకుంటూనే ఉన్నావు, నా దగ్గర నుంచి లాక్కోవడానికి ట్రై చేస్తున్నావు, కానీ హీరోయిన్ విషయంలో నేను అలా వదల్లేను అంటాడు. ఇప్పుడు హీరో ఒక వార్నింగ్ ఇస్తాడు, తనని బాధ పెట్టేటట్టు ఏదైనా చేసావే అనుకో, నిన్ను ఊరికే వదిలిపెట్టను అంటాడు. నేనేం బాధ పెట్టను, నువ్వే బాధ పెట్టేటట్టు చేస్తాను అని సెకండ్ హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సెకండ్ హీరో ఆఫీస్లో ఉన్నప్పుడు హీరోయిన్ అక్కడికి వస్తుంది. ఎప్పుడు చూసినా పనిలో పడి తినడమే లేదు, అందుకే మీకోసం సూప్ తీసుకొచ్చాను అని చెప్పిస్తుంది. హీరోయిన్ ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చిందో సెకండ్ హీరోకి బాగా తెలుసు, అయినా పైకి చూపించుకోకుండా ఉంటాడు. ఏంటి కొత్తగా ఉందే, నా కోసం నువ్వు సూప్ తీసుకొచ్చావా అని అడుగుతాడు. మీకోసమే, మీరు తినాలనే తీసుకొచ్చాను అంటుంది. సెకండ్ హీరో కూడా ఏమీ తెలియనట్టే ఆ సూప్ తాగుతాడు. మీరు ఆ రోజు చెప్పారు కదా నా ఎనిమి అని, ఎవరు అంకులా అని అడుగుతాడు. అదెలా మీరు కరెక్ట్గా మెన్షన్ చేశారు అని అడుగుతుంది. అతని మీద పగ తీర్చుకోవాలంటే అతని సీల్ కావాలి అని అడిగారు కదా, ఆ సీల్ని మీరు చూసారా అని అడుగుతుంది. నేను చూసిందే లేదు, అయినా నువ్వెందుకు అడుగుతున్నావని అడుగుతాడు. ఏం లేదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసమే అడిగాను అని చెప్పి మేనేజ్ చేస్తుంది. సెకండ్ హీరో బయటికి వెళ్ళడం హీరోయిన్ చూస్తుంది. ఆఫీస్ రూమ్కి వెళ్ళి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటుంది. అక్కడ అన్ని ఓపెన్ గా ఉంటాయి, ఒక్క డ్రా మాత్రం లాక్ లో ఉంటుంది. తన దగ్గర ఉన్న హెయిర్ పిన్ తో ఆ డ్రాని ఓపెన్ చేస్తుంది. అందులో ఒక డైరీ లాంటిది దొరుకుతుంది. ఆ డైరీలో ఏదో కోడ్ వర్డ్ రాసుంటుంది. దాన్ని నీట్ గా ఇంకొక పేపర్ లోకి కాపీ చేసుకుంటుంది. తను అలా రాస్తున్నప్పుడు ఎవరో వస్తున్నట్టు హీరోయిన్ సెకండ్ హీరో రూమ్ లోకి వెళ్ళి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని వెతుకుతూ ఉంటుంది. ఒక డైరీ లాంటిది దొరుకుతుంది, అందులో ఏదో కోడ్ వర్డ్ రాసుంటుంది. దాన్ని ఇంకొక పేపర్ లోకి రాసుకుంటుంది. ఎవరో వస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. ఫాస్ట్ గా ఆ లాకర్ ని లాక్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సెకండ్ హీరో లోపలికొస్తాడు. ఆ పేపర్ మీద అచ్చు బాగా పడుంటుంది. ఎవరో లోపలికొచ్చి ఏదో రాసుకొని వెళ్లారు అని అర్థం చేసుకుంటాడు. ఆలోచించేసరికి హీరోయినే గుర్తుకొస్తుంది. తనే ఇలా చేసుంటుంది అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఒక ప్లాన్ వేస్తాడు. సెకండ్ హీరో దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. నీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, గ్రాండ్ మా చెప్పమన్నారు, ఈ మంత్ 7th మ్యారేజ్ ఉంటుందంట అని చెప్తాడు. అంత లోపల నువ్వు అన్ని ఎలా చూసుకుంటావో ఏంటో అంటాడు. అదంతా నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు అంటాడు. అసిస్టెంట్ ని పిలిచి హీరో మాట్లాడుతూ ఉంటాడు. మ్యారేజ్ డేట్ దగ్గరకు వస్తోంది, అంత లోపల నేను అన్ని పనులు పూర్తి చేయాలి, వాడికి ఒక లెసన్ నేర్పించాలి అంటాడు. అసిస్టెంట్ చెప్తాడు, ఫస్ట్ వీడి కథ చూసేసి ఇక్కడ నుంచి వెళ్దాం, వీడి వల్ల ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా అంటాడు. అదంతా ఏం ప్రాబ్లం రాదులే, నువ్వేం కంగారు పడకు, ఫస్ట్ మనం యాక్షన్ లోకి దిగాలి అంటాడు. అసిస్టెంట్ అలా వెళ్ళాడో లేదో హీరోయిన్ లోపలికొస్తుంది. నేను నిన్ను బయటే కదా వెయిట్ చేయమన్నాను, పర్మిషన్ లేకుండా అలా లోపలికొస్తావేంటి అని హీరో అంటాడు. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అంటుంది. అంతలా మిస్ అవుతున్నావా అని అడుగుతాడు. మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను అంటుంది. తను దగ్గరకు వస్తూ ఉంటుంది. నీ కళ్ళల్లోకి చూస్తే ఏదో విషయాన్ని కనిపెట్టినట్టున్నావే అని అడుగుతాడు. అవునా, మీకు కనిపిస్తోందా అని అడుగుతుంది. ఇది మీ దగ్గర నుంచి వచ్చిన అలవాటే అంటుంది. నా దగ్గర నేర్చుకోవడానికి నీకేం కనిపించలేదా, నా దగ్గర ఉన్న చెడ్డ అలవాట్లే నేర్చుకుంటావా అని అడుగుతాడు. మీరు ఎలాగైతే ఉంటారో నేను కూడా అలాగే ఉంటాను అంటుంది. అంతేకాదు మన మ్యారేజ్ దగ్గరకు వస్తోంది, నాకు చాలా భయంగా ఉంది అంటుంది. నువ్వేం భయపడకు, అంతా నేను చూసుకుంటాను, నాకు కొంచెం పనుందని చెప్పి హీరోయిన్ తో కాస్త రొమాన్స్ చేసి అక్కడి నుంచి వెళ్తాడు. హీరో యాక్షన్ లోకి దిగడానికి బయలుదేరాడు. అసిస్టెంట్ చెప్తాడు, కొంచెం ఆలోచించి చేద్దామా అంటాడు. ఏంటి అని హీరో అడుగుతాడు. ఏం లేదు, పదండి వెళ్దామని తీసుకెళ్తాడు. హీరో వాళ్ళమ్మ హీరోని అడుగుతారు. ఏదో పనుందని చెప్పి వెళ్లారు అని సర్వెంట్ చెప్తుంది. తినకుండా ఎలా వెళ్తాడు అని అరుస్తుంటే ఏదో ఇంపార్టెంట్ పని మీద వెళ్ళుంటాడులేండి గ్రాండ్ మా అని సెకండ్ హీరో చెప్తాడు. సెకండ్ హీరోకి ఒక కాల్ వస్తుంది. అతని బిజినెస్ లో ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్తారు. అదెవరో కాదు, మన హీరోనే.
అవును, ఇదంతా ఎలా జరిగింది, వాడు అంత ఈజీగా ఇలా చేయడు కదా అని ఫోన్ పెట్టేసి జీ ఫ్యామిలీకి కాల్ చేస్తాడు. ఎందుకంటే జీ ఫ్యామిలీ కూడా వీడి బిజినెస్లో ఉంటారు. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు లేరని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. నా బిజినెస్లోనే ఇన్వాల్వ్ అవుతావా అని హీరో మీద చాలా కోపం వస్తుంది. ఎవరు ఫస్ట్ వచ్చారా అని కాదు, లాస్ట్ వరకు ఎవరు నిలబడ్డారా అన్నదే చూడాలి. ఖచ్చితంగా నీకు ఒక లెసన్ నేర్పించే తీరుతాను అంటాడు. హీరో వాళ్ళమ్మ హీరోయిన్ని పిలిచి మాట్లాడుతుంది. నువ్వు హీరో కలిసి వాడి రూమ్లో ఒకరోజు స్టే చేశారంట కదా, నాకు తెలిసింది, నిజమేనా అని అడుగుతుంది. అవును, నేను ఆయన లవ్ చేసుకుంటున్నామని చెప్తుంది. నేను నిన్ను ఎవరికిచ్చి మ్యారేజ్ చేయాలి అనుకున్నాను, కానీ నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది. మీరు చిన్నప్పుడు నాకు చూపించింది హీరోనే, నేను లవ్ చేసేది కూడా హీరోనే, ఇప్పుడు నేను లవ్ చేసేది కూడా హీరోనే అని చెప్తుంది. మరి యూజీ లైఫ్ గురించి ఆలోచించావా అని అడుగుతుంది. మీరు నాకు చూపించింది హీరోనే కదా, నేను లవ్ చేసింది కూడా హీరోనే అని చెప్తుంది. నిన్ను నా కొడుకు దగ్గరికి రానివ్వను అంటుంది. మీకు ఫీలింగ్స్ అంటే ఏంటో తెలీదా, ఎప్పుడు చూసినా కష్టపెట్టాలనే చూస్తారేంటి అని అడుగుతుంది. ఆవిడ కొంచెం ఫీల్ అవుతారు. హీరో వాళ్ళమ్మ చెప్తారు, ఈ ఫ్యామిలీలోకి రాకముందు నేను వేరేలాగా ఉన్నాను, ఈ ఫ్యామిలీలోకి వచ్చాక నా ఇష్టాల్ని నా ఫీలింగ్స్ని నేను మార్చుకున్నాను అంటుంది. ఆ మాటలకి హీరోయిన్ కొంచెం ఫీల్ అవుతుంది. నీ వల్ల ఈ ఫ్యామిలీలో గొడవలు రావడం నాకు ఇష్టం లేదు, నువ్వు యూజీనే, అదే సెకండ్ హీరోనే మ్యారేజ్ చేసుకో అంటుంది. అలా చేసుకుంటానని నాకు ప్రామిస్ చేయి అంటుంది. హీరోయిన్ ఏం ఆన్సర్ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏం జరుగుతుందో హీరో వాళ్ళమ్మకి ఏం అర్థం కాదు. హీరోయిన్ యాన్ కోసం భోజనం తీసుకెళ్తుంది. అందరి ముందు నీకోసం అది చేశాను ఇది చేశాను అని అర్చి చెప్తుంది. హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వు సెకండ్ హీరో రూమ్ ని ఒకసారి చెక్ చేయంటుంది. ఇప్పుడే మనకి తెలుస్తుంది యాన్ కసలు పిచ్చే పట్టలేదు అని. వీళ్ళిద్దరూ కలిసే అలా యాక్టింగ్ చేస్తున్నారు. సెకండ్ హీరో హీరోయిన్ తో నేను ఒక చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను, నువ్వు నా కోసం వెయిట్ చేయకుండా లంచ్ తినేసే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. సెకండ్ హీరో అలా వెళ్ళాడో లేదో హీరోయిన్ ఆ రూమ్కి వెళ్ళి ఆ డైరీ వెతుకుతూ ఉంటుంది. ఇదంతా సెకండ్ హీరో బయట నుంచి చూస్తూనే ఉంటాడు. ఇదంతా వాళ్ళ ప్లానే, బయటికి ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. హీరోయిన్కి ఈ విషయం తెలీదు. అంతా రాసేశాక దీనికి అర్థమేంటి అని చూస్తే హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అందులో ఏం రాసుంటుందంటే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చంపింది సెకండ్ హీరోనే. తను షాక్లోనే అలానే చూస్తూ ఉంటుంది. సెకండ్ హీరో లోపలికి వస్తూ ఉంటాడు. తను ఆ కంగారులో ఆ పేపర్ని కింద పడేస్తుంది. మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. నేను పోతేనే కదా, నేను అసలు పోనే లేదు అంటాడు. సరే నువ్వు నా రూమ్లో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు అంటుంది. చూడు నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఈ మధ్య నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని అడుగుతాడు. అవునా, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా, అందుకేనా నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశావు అని అడుగుతుంది. తెలిసిపోయిందా? అవును, నీ ఫ్యామిలీ మొత్తాన్ని నేనే చంపేశాను, అంతేకాదు నీతో నాకు ఒక అవసరం ఉంది, అందుకే నిన్ను వదిలిపెట్టాను అంటాడు. కానీ నిన్ను చూసిన నెక్స్ట్ మినిటే నువ్వు నాకు బాగా నచ్చేశావు, నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నాను అంటాడు. నువ్వు ఇలాంటి వాడివని అస్సలు అనుకోలేదు, నువ్వు నాతో మాట్లాడద్దు అని హీరోయిన్ కోప్పడుతుంది. ఏంటే చాలా ఓవర్గా చేస్తున్నావని హీరోయిన్ చెంప మీద కొడతాడు. నా మీద చేయి వేశావు, నాతో ఇలా బిహేవ్ చేశావు అని తెలిస్తే హీరో నిన్ను ఊరికే వదలడు అంటుంది. వాడేంటే వదిలేది, వాడినే చంపేస్తాను అంటాడు. అయినా ఎప్పుడు చూసినా వాడి గురించే మాట్లాడతావేంటి, ఆ రోజు నువ్వే నా దగ్గరికి వచ్చావు, నువ్వే నాకు ప్రపోజ్ చేసావు, ఇప్పుడు నీ కంటికి చెడ్డవాడిలాగా కనిపిస్తున్నానని అడుగుతాడు. నేను అనుకున్నాను నువ్వు మంచోడివి అనుకున్నాను, నిన్ను ప్రాణంగా ప్రేమించాను, నువ్వే ఇలా చేసావని తెలిసాక నీతో ఎలా ఉంటాను, అందుకే నేనే హీరో దగ్గరికి వెళ్ళి నా లవ్ ని ప్రపోజ్ చేశాను అంటుంది. అవునా, వాడికి నచ్చిన నిన్ను ఏం చేస్తానో చూడు అని హీరోయిన్ తో చాలా తప్పుగా బిహేవ్ చేస్తాడు. ప్లీజ్ నన్ను వదిలే, నువ్వు చేసేది చాలా తప్పు అని చాలా రిక్వెస్ట్ చేస్తుంది. కానీ వాడు వినిపించుకోడు. హీరోయిన్ తో చాలా మిస్యూజ్ చేస్తాడు. ఇంకో పక్క హీరో అసిస్టెంట్ తో చెప్తూ ఉంటాడు మిషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది అని. అప్పుడు అసిస్టెంట్ చెప్తాడు, మీరెందుకు ఇంకా వాడిని ఏం చేయకుండా సైలెంట్ గా ఉన్నారు, వాడు ఫ్యామిలీని ఏదైనా చేస్తే ఎలా అంటాడు. వాడు ఫ్యామిలీని ఏం చెయ్యడ్లే అంటాడు. సరే మీరు ఇదంతా హీరోయిన్ తో ఎందుకు చెప్పడం లేదు అని అడుగుతాడు. వాడు హీరోయిన్ దగ్గర మంచోడ్లాగా నటిస్తున్నాడు, అంతవరకు ఏం ప్రాబ్లం ఉండదు, వాడి నిజస్వరూపం తెలిసాకే వాడేంటో చూపిస్తాడు అంటాడు. కానీ హీరోయిన్ అయితే ఆల్రెడీ వాడి గురించి తెలుసుకొని అడగడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ చేసుంటారు అని చెప్తాడు. హీరో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతాడు. అవును, ఆల్రెడీ యూజీ మీద చాలా డౌట్ తో ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్తాడు. ఇదంతా ఇంత లేట్ గా చెప్తున్నావేంటి అని అక్కడి నుంచి హీరోయిన్ ని చూడ్డానికి బయలుదేరతారు. ఇక్కడ హీరోయిన్ చూడ్డానికి చాలా గందరగోళంగా ఉంటుంది. చెప్పాలంటే ఏదో చనిపోయే పరిస్థితుల్లో ఉన్నట్టుంటుంది.
సర్వెంట్ వచ్చి హీరోయిన్కి తినడానికి ఇస్తుంది, తనేమో తిననే తినదు. అక్కడికి సెకండ్ హీరో వచ్చి నిజంగా చెప్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటాడు. హీరోయిన్ రెస్పాన్సే ఇవ్వదు. ఇంకొక రౌండ్ వెళ్దామా అని చాలా వెటకారంగా అడుగుతాడు. దానికి బదులుగా నేను చచ్చిపోతాను అంటుంది. నీకెందుకు నా ప్రేమ అర్థం కావడం లేదు, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్రతిసారి మా తాత వాళ్ళ అబ్బాయినే బయటికి తీసుకెళ్తాడు, నన్ను ఎక్కడికి తీసుకెళ్లరు, ఇంట్లోనే ఉంచుతారు. వాళ్ళ అబ్బాయి అంటేనే వాళ్ళకు చాలా ఇష్టం, నా మీద ఎవరు ప్రేమ చూపించేవారు కాదు. వాడు నిన్ను కలిసిన ప్రతిసారి నాతో వచ్చి చెప్పేవాడు. అప్పుడే నేను మా అమ్మతో చెప్పాను, నిన్ను నాకిచ్చి మ్యారేజ్ చేయమని చెప్పాను. కానీ మా తాత నిన్ను వాడికిచ్చి మ్యారేజ్ చేయాలి అని చూశాడు. నేను మా అమ్మని అడగడం వల్లే నిన్ను నాకిచ్చి మ్యారేజ్ చేయాలి అని చూశారు. ఈ ఆటని నేను చిన్నప్పుడే స్టార్ట్ చేశాను. అంటే అప్పటి నుంచే నన్ను యూజ్ చేసుకుంటున్నావా అని హీరోయిన్ అడుగుతుంది. అలా కాదు, నేను వాడి దగ్గర నుంచి అన్నీ లాక్కోవాలనే చూశాను, అలానే నిన్ను కూడా. కానీ నిన్ను చూశాక నాకు నువ్వు నిజంగానే నచ్చావు అని చెప్తాడు. సరే, దీనికి మా ఫ్యామిలీని చంపడానికి ఏంటి సంబంధం అని అడుగుతుంది. సంబంధం అయితే లేదు, దీనంతటికీ మీ నాన్నే కారణం. నేను మీ నాన్నని మ్యాప్ అడిగాను, కానీ మీ నాన్న నాకివ్వకుండా హీరోకే ఇస్తానని మొండికేశాడు. అందుకే మీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్తాడు. ఇదంతా హీరోకి తెలిస్తే నిన్ను చంపేస్తాడు అంటుంది. తెలిస్తేనే కదా గేమ్ నీతోనే స్టార్ట్ చేస్తాను అని చెప్పి వాడొక ప్లాన్ వేస్తాడు. హీరో హీరోయిన్ ని వెతుక్కుంటూ వస్తాడు. తనెక్కడా కనిపించకపోయేసరికి నేరుగా సెకండ్ హీరో రూమ్కి వస్తాడు. వాడిని చూసి తనెక్కడా అని అడుగుతాడు. ఏంటి ఎందుకు అలా అరుస్తున్నారు అని అడుగుతాడు. నేను నిన్ను ఇప్పుడు ఏమడిగాను, తనెక్కడా అని అడిగాను అంతే కదా అంటాడు. వీడసలు సెకండ్ హీరోనే కాదు, వీడే మెయిన్ విలన్. వాడు చెప్తాడనమాట, హీరోయిన్ నా సొంతం, తనకి నాకు అంతా అయిపోయింది, ఇంక నువ్వు తనని వెతకడం వేస్ట్ అంటాడు. హీరో అలానే షాక్ లో చూసుకోండి. హీరో గన్ చూపించి మరీ తనెక్కడా అని అడుగుతాడు. నువ్వు నన్ను చంపేశావే అనుకో, నీ లైఫ్లో నువ్వు తనని చూడలేవు అంటాడు. వాడలా చెప్పగానే ఆ టైంలో హీరో ఏం చేయలేకపోతాడు. సిచ్యువేషన్కి తగ్గట్టు సైలెంట్ అయిపోతాడు. హీరో వాళ్ళ అమ్మాయి ఏదో పూజ చేసుకుంటూ ఉంటారు. వాడక్కడికి వెళ్ళగానే హీరో వచ్చేసాడా అని అడుగుతారు. ఇంకా రాలేదు, వచ్చేస్తాడులేండి అని చెప్తాడు. అవును, వీళ్ళంతా ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నారు, నువ్వు చెప్పావా నన్ను చూసుకోమని అని అడుగుతుంది. అవును, హీరో వచ్చేంత వరకు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, అందుకే అంటాడు. అదంతా ఏం అవసరం లేదులే, ఈ ఇంటికి హీరోనే కదా అని ఫస్ట్ వాణ్ణి రానివ్వు అంటుంది. వీడికి బాగా కోపం వస్తుంది. ఎప్పుడు చూసినా అన్నింటికి వాడే రావాలా, మరి నేనెందుకున్నాను ఇక్కడ, మీరు వాడికే సపోర్ట్ చేస్తారేంటి, ఆ పదవి కూడా మీరు వాడికే ఇచ్చారు. మీరిద్దరూ ఒకటిగా పెరిగి కలిసే చదువుకున్నా కూడా నీకు హెల్త్ బాలేదు, అందుకే మీ తాతగారు ఆ పదవిని వాడికిచ్చారు అని చెప్తుంది. సరే, నీకు ఇప్పుడు ఏం కావాలి అని అడుగుతుంది. నాకేం కావాలో నిదానంగా అడుగుతాను, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోని కట్టేసుంటాడు. మా అమ్మ నా వైఫ్ ఎక్కడ్రా అని హీరో అడుగుతాడు. అంతా బానే ఉన్నారు, సేఫ్ గానే ఉన్నారు, నిన్ను చంపితే తప్ప నాకు ఆత్రం తగ్గదు అంటాడు. స్టార్టింగ్ నుంచి నువ్వు చేసేది అదే కదా, మా నాన్నని చంపింది కూడా నువ్వే అని నాకు తెలుసు అంటాడు. ఓ, తెలిసిపోయిందా, నేనేం చేయను, నన్ను కష్టపెట్టకండి అని చెప్తూనే ఉన్నాను, అయినా వినిపించుకోలేదు, అందుకే చంపేశాను అంటాడు. హీరో చాలా ఫీల్ అవుతాడు. అయినా హీరోయిన్ నా ఫియాన్సీ, తను నాకే కావాలి అంటాడు. ఫియాన్సీ అంటున్నావు, మరి వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు చంపావని అడుగుతాడు. అది కూడా నీ వల్లే, వాళ్ళ నాన్న వినిపించుకోనే లేదు, హీరోయిన్ నీకే అని చెప్పాడు, అందుకే హీరోయిన్ మాత్రం చాలు అని వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాను అంటాడు. ఇది మాత్రమే కాదు, నీ పొజిషన్, ఈ ఫ్యామిలీ అంతా నా కంట్రోల్లోనే ఉండాలి అంటాడు. హీరోతో నీకు ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు అని అడుగుతాడు. మా అమ్మని నా వైఫ్ ని వదిలేయాలి అంటాడు. జరగంది అడుగుతున్నావే అంటాడు. ఒక లెటర్ తీసి చదువుతాడు. అందులో ఏం రాసుంటుందంటే, నా తర్వాత నా ఆర్మీని, నా పొజిషన్ ని యూజీకి ఇవ్వండి, వాడితో పొలైట్ గా బిహేవ్ చేయండి అని రాసుంటుంది. ఇంకా హీరో సీల్ ఉంటే మాత్రం చాలు. హీరో ఇందుకు నేను ఒప్పుకోను అంటాడు. నువ్వెలా ఒప్పుకోవో నేను చూస్తాను, నిన్నెలా ఒప్పించాలో కూడా నాకు బాగా తెలుసు అంటాడు. నువ్వొక గవర్నర్ అయినా కూడా నీ వీక్నెస్ ఏంటో నాకు బాగా తెలుసు, తనే నీ వీక్నెస్, తన కోసం నువ్వు ఏమైనా చేస్తావు, తన కోసం నీ ప్రాణాలు కూడా వదిలేస్తావు అంటాడు. అక్కడికి హీరో వాళ్ళమ్మని హీరోయిన్ ని రప్పిస్తాడు. మీ కళ్ళ ముందే వీడిని చంపేస్తాను, ఎలా చంపుతానో చూడండి అని కత్తి చూపిస్తాడు. మీకొకటి తెలుసా, ఇదే కత్తితోనే మా తాతను కూడా చంపాను, అది కూడా 3 సార్లు పొడిచాను, ఇప్పుడు ఇదే కత్తితోనే వీడిని కూడా చంపబోతున్నాను అంటాడు. హీరో వాళ్ళమ్మ అడుగుతారు, వాడు నిన్ను ఎంత బాగా చూసుకున్నాడు, వాడు నీకు అంకుల్ అని మర్చిపోయావా అని అడుగుతారు. అవునవును అంకులే, అందుకే ఇంకా బాగా చంపుతాను అంటాడు. అంతేకాదు, నేను పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదించుకుంటాను, వాడి పొజిషన్ అంతా నాకే కావాలి అని హీరో దగ్గరికి వెళ్ళి కత్తి చూపిస్తాడు. హీరో వాళ్ళమ్మ ఒక పక్క, హీరోయిన్ ఒక పక్క అరుస్తూ ఉంటారు.
వాడు హీరో షోల్డర్ మీద కత్తితో పొడిచేస్తాడు. హీరో వాళ్ళ అమ్మ ఒక పక్క, హీరోయిన్ ఒక పక్క ఏడుస్తూ ఉంటారు. నువ్వేం చెప్పినా నేను చేస్తాను, ఆయన్ని వదిలే అని హీరోయిన్ గట్టిగా అరుస్తుంది. నేను నీ దగ్గరకు వచ్చి అంతగా రిక్వెస్ట్ చేశాను, అయినా నీకు నా ప్రేమ కనిపించలేదు. వాణ్ణి పొడిచానో లేదో అంత బాధపడుతున్నావు, తట్టుకోలేకపోతున్నావే అని అడుగుతాడు. హీరోని పొడుస్తూనే ఉంటాడు. వాళ్ళందరూ గట్టిగా అరుస్తూ ఉంటారు. చూసి చావండి అని వాడి పగ మొత్తం తీర్చుకుంటూ ఉంటాడు. హీరో వాళ్ళమ్మ నువ్వు బాగుపడతావా, నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావురా అని అరుస్తుంది. ఫస్ట్ ఈ ముసల్దాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి, ఈవిడ అరుపులు నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉన్నాయి. కొడుకు చావు కళ్ళతో చూపిద్దామనుకున్నాను, బాడీ మాత్రం చూస్తే చాలే, ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి అంటాడు. నా బిడ్డను వదిలేయండి అని అరుస్తూ ఉంటుంది. ఆవిడ్ని లాక్కెళ్ళిపోతారు. హీరో ఒక పక్క అమ్మా అమ్మా అని అరుస్తూ ఉంటాడు. హీరోయిన్ ఒక పక్క ఏడుస్తూ ఉంటుంది. హీరోయిన్ కి బాగా కోపం వచ్చి తన ముందున్న ఒక వస్తువు తీసి సర్వెంట్ తల మీదే కొడుతుంది. వాడేం చేస్తాడంటే హీరోయిన్ కి నేరుగా గన్ చూపిస్తాడు. హీరో తప్పించుకోవాలని చూస్తాడు. వెనక బాడీ గార్డ్స్ ఉండడం వల్ల వాళ్ళు తప్పించుకోనివ్వకుండా కూర్చోబెట్టేస్తారు. మళ్ళీ ఇరుక్కుపోతాడు. కరెక్ట్ గా అదే టైంకి యాన్ అక్కడికి వస్తుంది. వాణ్ణి కత్తితో పొడుద్దాం అనుకునే లోపల వాడు యాన్ని షూట్ చేసేస్తాడు. లాస్ట్ వరకు నా బిడ్డకి వీడే నాన్న అని చట్టపూర్వకంగా నిరూపించుకోలేకపోయాను, నన్ను క్షమించు, నీకు చేసిన ద్రోహానికే నాకిలా జరిగింది అంటుంది. హీరోయిన్ మన ఫ్యామిలీలో మిగిలింది నువ్వు ఒక్కదానివే, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు అని ఏడుస్తూ ఉంటుంది. ఈ గ్యాప్ ని హీరో యూజ్ చేసుకుంటాడు. హీరో దగ్గరున్న కత్తితో ఎవరూ చూడకుండా తాడుని కట్ చేసుకుంటాడు. నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశావు కదా అని హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటుంది. నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నట్టున్నావే అని వాడు మళ్ళీ హీరోని అటాక్ చేయడానికి వస్తాడు. వెంటనే హీరో పైకి లేచి ఆ కత్తితో వెనకాలుండేవాన్ని అటాక్ చేసి ముందరుండేవాన్ని గన్తో షూట్ చేస్తాడు. ఇంకొక బాడీగార్డ్ అయితే హీరోయిన్ దగ్గర ఉంటాడు. అతన్ని కూడా గన్తో షూట్ చేస్తాడు. విలన్ గన్తో షూట్ చేయబోతుంటే హీరో ఆపేస్తాడు. ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఒక కత్తితో హీరోని పొడవడానికి వెళ్తాడు. ఆ టైంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే గన్ని చేతిలోకి తీసుకుంటుంది. కళ్ళు మూసుకొని హీరో ఒకసారి నేర్పించుంటాడు కదా, నీ చేతులు షివర్ అవ్వకూడదు, నీ ఎనిమిని ఫోకస్ చేయాలి, నీ బ్రీతింగ్ నార్మల్ గా ఉండాలి అని చెప్పుంటాడు. అదంతా తలుచుకొని షూట్ చేస్తుంది. అదే టైంకి హీరో దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరూ ఈ సౌండ్ విని లోపలికొస్తారు. లోపల ఏం జరుగుతోందో ఏంటో, మన ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే గవర్నర్ ని కాపాడాలి అని లోపలికొస్తూ ఉంటారు. ఇంకో పక్క హీరోయిన్ షూట్ చేసుంటుంది కదా, తను కరెక్ట్ గా విలన్నే షూట్ చేసుంటుంది. వాడు కింద పడిపోతాడు. వాడు ఆల్రెడీ దెబ్బలున్న చోటే గట్టిగా పట్టుకొని ఉంటాడు. ఇప్పుడే హీరో ఊపిరి పీల్చుకుంటాడు. హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్లి హీరోని కూర్చోబెడుతుంది. చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కూడా హీరో ఏమంటాడంటే పర్వాలేదే, ఒక్కసారి నేర్పించాను, కరెక్ట్ గా షూట్ చేశావు, నా దగ్గరున్న చెడ్డ అలవాట్లన్నీ బానే నేర్చుకుంటున్నావే అంటాడు. హీరోయిన్ నవ్వుతుంది. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాం రండి అని పిలుస్తుంది. ఇక మీదట లీగల్గా అయినా సరే ఇల్లీగల్గా అయినా సరే నువ్వే నా భార్యవి అంటాడు. కానీ లాస్ట్ వరకు నీతో పాటు నేను ఉంటానా ఉండనా అని మాత్రం తెలీదు అని వాళ్ళ లవ్ని షేర్ చేసుకుంటారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. విలన్ ఉన్నాడు కదా, వాడు మళ్ళీ లేస్తాడు. గన్ని చేతిలోకి తీసుకుంటాడు. ఇంకో పక్క అసిస్టెంట్ హీరో వాళ్ళమ్మని కాపాడతాడు. ఫస్ట్ మీరందరూ వెళ్ళి నా కొడుకును కాపాడండి, వాడు చంపేస్తున్నాడు అని చెప్పి అందరినీ హీరో దగ్గరికి పంపిస్తుంది. ఇంకో పక్క వీడు గన్తో షూట్ చేయబోతుంటే హీరో చూస్తాడు. ఇటువైపు తిరుగుతాడు. బుల్లెట్ హీరోకి తగులుతుంది. హీరోయిన్ ని కాపాడడం కోసం హీరో అడ్డొచ్చేస్తాడు. హీరోయిన్ కి వచ్చిన కోపానికి గురి అది ఇది అని చూడకుండా వాడిని ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తుంది. వాడు అక్కడే చనిపోతాడు. హీరో చావు బ్రతుకుల్లో ఉంటాడు. రండి జాన్ దగ్గరికి వెళ్దాం, ఆయన మిమ్మల్ని చాలా సార్లు కాపాడారు, ఇప్పుడు కూడా కాపాడతారు అని హీరోయిన్ చెప్తుంది. ప్రతిసారి నాకు బ్రతుకుతాననే నమ్మకం అయితే ఉండేది, ఈసారి అది లేదు అని హీరో చెప్తాడు. నేను చనిపోయినా కూడా నువ్వు ఎలాగైతే ఉండాలి అనుకున్నానో నువ్వు అలానే ఉండాలి, నా కోసం ఏడవకుండా నువ్వు అలాగే బ్రతకాలి అంటాడు. నువ్వు నన్ను చూసుకోవాలి అనుకుంటే నా ప్లేస్లో ఉండి మా అమ్మని చూసుకో అంటాడు. హీరోయిన్ చాలా ఏడుస్తూ ఉంటుంది. మీరు ఇలా నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదు, మీరు నాతోనే ఉండాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. నేను నీతోనే ఉంటాను, నీ చుట్టూనే ఉంటాను, నిన్నెప్పుడు కాపాడుతూనే ఉంటాను, నీకోసం మళ్ళీ వస్తాను అని చెప్పి హీరో చనిపోతాడు. తను ఏడుస్తూ ఉంటుంది. సెకండ్ హీరో ఇన్ని రోజుల నుంచి ఒక నిధి కోసం వెతుకుతూ ఉంటాడు కదా, అది ఎక్కడుందో హీరోకి తెలుసు. దాన్ని కాపాడడం కోసమే హీరో ఇన్ని రోజులు పనిచేస్తుంటాడు. అది పెండెంట్ దగ్గర ఉంది అని చెప్పి హీరోయిన్ తో చెప్పి చనిపోయి ఉంటాడు. జరగాల్సిందంతా జరిగిపోయాక హీరో కింద పనిచేసే వాళ్ళందరూ వస్తారు. వాళ్ళ క్యాప్ తీసేసి హీరోకి మర్యాద చేస్తారు. నెక్స్ట్ ఒక 5 years తర్వాత ఫ్యాంగ్ మ్యాన్షన్ ని చూపిస్తున్నారు. ఒక అమ్మాయి డ్రింక్స్ చేతిలోకి తీసుకొని ఒక సూట్ కేస్ తీసుకెళ్లి ఒక అతని ముందు పెట్టి ఓపెన్ చేసి చూడండి అంటుంది. ఎవరని చూస్తే మన హీరోయినే. కొత్త గవర్నర్ గా హీరో ప్లేస్ లో తనుంటుంది.
హీరోకి అసిస్టెంట్గా ఎవరైతే ఉన్నారో అతనే ఇప్పుడు హీరోయిన్కి కూడా అసిస్టెంట్గా ఉంటాడు. తను గోల్డ్ బిజినెసే చేస్తూ ఉంటుంది. ఆపోజిట్లో ఉండే అతను ఈ డీల్ నాకు నచ్చలేదు, నాకు వద్దు అంటాడు. నేను ఆ గోల్డ్ని ఫుల్గా చెక్ చేశాను, అది ప్యూర్ గోల్డే అని హీరోయిన్ చెప్తుంది. అయినా సరే నాకు వద్దు అంటాడు. మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని హీరోయిన్ అంటుంది. వాడు కన్నెత్తి చూపించే లోపల హీరోయిన్ గన్ చూపిస్తుంది. మీరు ఇంత ధైర్యంగా ఎలా ఉన్నారు అని అడుగుతాడు. అది నా హస్బెండ్ నాకు ఇచ్చి వెళ్ళింది, నాతో పాటే ఉంటుంది అని హీరోయిన్ చెప్తుంది. హీరో దగ్గర ఉన్న అదే యాటిట్యూడే హీరోయిన్ దగ్గర కనిపిస్తుంది. ఇలానే పోతే నీకు చావు తప్పదు అంటాడు. హీరో చెప్పే అదే డైలాగే హీరోయిన్ కూడా చెప్తుంది. నా చుట్టూ ఎనిమిసే ఉన్నారు, నేను రోజు రోజుకి చస్తూ బతుకుతున్నాను అంటుంది. నీకు కూడా చావు రుచి చూడాలనుందా అని అడుగుతుంది. వాడు లేదని చెప్పి ఆ డీల్కి ఓకే చెప్తాడు. ఆ డీల్ ఓకే చేసుకొని హీరోయిన్ బయటికి వస్తుంది. బయటికి రాగానే అక్కడ ఒక బుల్లెట్ కింద పడుంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది అని పైకి చూడగానే అక్కడ హీరో ఉంటాడు. హీరో లాగా ఉండే ఒక వర్కర్. అతన్ని చూడగానే హీరోయిన్కి అంత సంతోషం. మీరు వచ్చేసారా అని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. అతనేమో భయపడుతూ ఉంటాడు. నేను కొత్తగా జాయిన్ అయ్యాను అని చెప్తాడు. హీరోయిన్ అతన్ని చూసి నవ్వుతుంది. అతను కూడా నవ్వుతాడు. మళ్ళీ సాడ్గా చూస్తూ ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టు అతను చూస్తూ ఉంటాడు. ఆ బుల్లెట్ని అతని చేతిలో పెడుతుంది. అలానే ఈ డ్రామాని కంప్లీట్ చేస్తున్నారు. హీరోయిన్ మనసులో ఏమనుకుంటుందంటే, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళను అని చెప్పావు కదా, నాతోనే ఉంటాను అని ప్రామిస్ చేసావు కదా, ఆ ప్రామిస్ ని కాపాడుతున్నావు అని హీరోయిన్ మనసులో అనుకుంటుంది. ఎపిసోడ్ లాస్ట్ లో హీరో చనిపోవడం చాలా బాధగా ఉంది. కానీ ఇంకొక హీరో రావడం సంతోషమే కదా. ఒక చోట ఒక విషయం అనేది ఆగిపోయింది అంటే అది ఇంకొక చోట స్టార్ట్ అవుతుంది. అలానే వీళ్ళ లవ్ కూడా స్టార్ట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఒక ఎండింగ్తో ఈ డ్రామాని కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. టాటా బాయ్.